పురాణంలో నారదముని చెప్పారనమాట. ఏమని? సత్యం సత్యం పునః సత్యం సత్యమేవా పునః పునః వినరాదే ప్రసాదేన యత్ ప్రసాదేన విద్యతే. సత్యం సత్యం పునః సత్యం సత్యం ఏవా పునః పునః వినరాదే ప్రసాదేన యత్ ప్రసాదేన విద్యతే. ఇక్కడ నారదముని చెప్తున్నారు మనకు ఏమని, రాధారాణి కృప లేనిదే మనం భగవంతుని యొక్క సేవ ఏం చేయలేము. రాధారాణి కృప కావాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే పని ఇక్కడ మనం ఏదైతే సేవ చేస్తుంటామో గోలోక బృందావంలో కూడా అదే సేవ ఆమె మనకు అక్కడ ఇస్తుందంట. కాబట్టి ఇక్కడ రాధారాణి కృప లేనిదే మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇక్కడ నారదముని నారద పురాణంలోని చెప్తున్నారనమాట. ఈరోజు మనము అష్టసఖుల గురించి చెప్పుకుందాము. ఇక్కడ మనకు భక్తి చేయాలి అంటే మనకు భగవంతుని మీద ప్రేమ రావాలి ఫస్ట్. ఆ ప్రేమ ఏ విధంగా వస్తుంది? ఓకే, పూజ చేయడం వల్లనో దేని వల్లనో రాదు. ఇక్కడ సేవ, భగవంతుని సేవ చేయడం వల్లనే మనకు ప్రేమ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలకి ఏ విధంగా చూస్తుంటారు? అన్నీ సేవ చేయడం వల్ల వాళ్ళ మీద మనకు ఒక అట్రాక్షన్, ప్రేమ ఇవన్నీ ఏర్పడుతుంది. లేదు అని అంటే ఎక్కడో మన పిల్లలు ఎక్కడో ఉన్నారనుకోండి, ఇప్పుడు కూడా చూడవచ్చు, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కడో ఉంటే మనకు వాళ్ళ మధ్య ఆ ప్రేమ ఉండదు. అదేవిధంగా ఎప్పుడు మనం భగవంతుని మీద ప్రేమ రావాలి అని అంటే ఇక్కడ భగవంతుని సేవ చేయాలి. ఆ సేవ ఎవరి వల్ల దొరుకుతుంది? మనకు రాధారాణి వల్ల దొరుకుతుంది. ఎవరైతే భక్తుల గురించి మనము వాళ్ళు చేసే భక్తి గురించి తెలుసుకుంటే మనం కూడా భక్తి ఏ విధంగా చేయాలి అని తెలుసుకుంటాము. మన లోపల కూడా భక్తి అన్నది పెరుగుతుంది. ఏ విధంగా చేయాలని భక్తి చేయడంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు? గోపికలు. గో అంటేనే వాళ్ళు ఏం చేసిండ్రు? గో అంటే వాళ్ళ ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో పెట్టారు కాబట్టి వాళ్ళను గోపికలు అన్నారు. గోపికలు ఎలాంటి వాళ్ళంటే భగవంతునికి చాలా ప్రీతికరమైన వాళ్ళు. వాళ్ళ సేవలన్నీ కూడా భగవంతుని కోసం ఏం చేసినా, వాళ్ళు ఏం వండినా, ఏం తిన్నా, వాళ్ళ లోపల ఉన్న ఏమన్నా నైపుణ్యాలు ఉన్నా కూడా అన్నీ కూడా భగవంతుని సేవ కోసమే వాళ్ళన్నీ ఉపయోగించేవాళ్ళు. ఈ విధంగా మనం ఒక్కొక్క గోపిక గురించి తెలుసుకుందాము. అసలు గోపికలు ఎంతమంది ఉన్నారు అన్నది తెలుసుకుంటే 60,108 మందిలో 108 మంది ముఖ్యమైన వాళ్ళు. ఆ 108 మందిలో 8 మంది ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 8 మంది అష్టసఖులతో ఉన్న టెంపుల్స్లో చూస్తే తిరుపతిలో అన్న, మాయాపూర్లో అన్న, వీళ్ళందరూ కూడా 8 మంది అక్కడ రాధాకృష్ణులకు అటు నలుగురు ఇటు నలుగురు నిల్చొని ఉంటారు. వీళ్ళ జన్మ ఏ విధంగా వచ్చింది అని తెలుసుకుంటే, అసలు ఇప్పుడు హిమాచల పర్వతం ఉంది కదా, హిమాచల పర్వతానికి ఎవరు? శివుడు అల్లుడు ఉంటాడు. ఈ వింధ్యాచల పర్వతం అనుకుంటుంది అంటే ఎంత మంచి బిడ్డ ఉంది, అల్లుడు ఉన్నారు, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, నాకు కూడా పిల్లలు ఉంటే బాగుండేది, నాకు అలాంటి అల్లుడు ఉంటే బాగుండేది అని అనుకుంటారంట. ఒకసారి అనుకొని తపస్సు చేస్తే అప్పుడు ఆ తపస్సుకి 8 మంది పిల్లలు పుడతారంట. 8 మంది పుట్టిన తర్వాత 9 మంది మొత్తం రాధారాణితో కలుపుకొని అందరు పుడితే అప్పుడు ఇంకా ఆ సమయంలో పూతన అందరి పిల్లల్ని తినేస్తుందంట. ఆ పైకి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా తినేస్తుందంట. అయితే వింధ్యాచల పర్వతం మళ్ళీ చాలా యజ్ఞం చేసి తపస్సు చేసి వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళకి మళ్ళీ జన్మ ఇవ్వాలి, నేను వాళ్ళకి జన్మ కావాలి అని చెప్పి తపస్సు చేస్తారంట. తపస్సు చేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడ పుడతారంటే అందరు కూడా బర్సానా, అక్కడ బర్సానా ప్లేస్లో అందరూ కూడా ఒక్కొక్కరు అందరు జన్మ తీసుకుంటారన్నమాట. ఈ విధంగా రాధారాణి కూడా మళ్ళీ కిందనే జన్మ తీసుకుంటారనమాట. వీళ్ళందరూ పైన లోకంలో చూస్తే ఎవరి పిల్లలంటే వింధ్యాచల పర్వతం యొక్క కుమార్తెలు. వీళ్ళందరూ కూడా అష్టసఖులందరూ కూడా. ఈ విధంగా అష్టసఖులలో ఒక ముఖ్యమైన ప్రముఖమైన వాళ్ళు అంటే లలితాదేవి. లలితాదేవి ఏ విధంగా అంటే ఆమె ఏ విధంగా ఉంటుందంటే ఆమె కలర్ రంగు, శరీరం రంగు గోమూత్ర రంగు ఉంటుందంట. ఆమె రంగు. తల్లి పేరు శారద, తండ్రి పేరు పోషకి అంట. పతి పేరు భైరవ. ఈమె ఏజ్ ఎంత ఉంటుందంటే 14 సంవత్సరాల 8 నెలల 15 రోజులు అంతే ఉంటుందంట. వీళ్ళు మళ్ళీ ఎలాంటి బట్టలు వేసుకుంటారంటే నెమలి కలర్ రంగు ఉండే బట్టలు వేసుకుంటారంట. ఇక్కడ అయితే ఫస్ట్ ఇంకా లలితాసఖి ఎప్పుడైనా రాధారాణి కొంచెం బాధపడినా ఏం చేసినా కూడా లలితాసఖి వెంబడే ప్రత్యక్షమై అక్కడ ఆమె యొక్క కష్టం ఏంది అని చెప్పి తీర్చడానికి రెడీ ఉంటుందంట. అయితే ఒకరోజు రాధారాణి బాగా ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైంది అని అంటే, ఇప్పుడు నేను కృష్ణుడిని వెళ్ళి కలవడానికి లేదు, ఈ 15 రోజులు పక్షమాసం ఉంది, పితృతర్పణాలు అవి వదులుతుంటారు, ఏ పూజలు చేయరు, నేను ఏదో ఎప్పుడు రోజు సూర్య భగవాన్కి పూజ చేయడానికి బయటకు వెళ్తూ ఉంటాను,
ఆ విధంగా నేను కృష్ణుడిని దర్శనం చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి నేను బయటికి వెళ్ళరాదు కాబట్టి ఇంకా నాకు చాలా బాధ అవుతుంది, ఏడుస్తున్నాను, అందుకనే ఏడుస్తున్నాను అని అంటే, ఓ ఇంత దానికి నువ్వు ఎందుకు ఏడుస్తావు, నేను తీసుకెళ్తాను బయటికి ఎలా అని అంటే, ఎలా తీసుకెళ్తావు, మా అత్తగారు కూడా నన్ను పంపారు, ఇప్పుడు ఏ పూజ చేయరు ప్రపంచంలో, అందరూ పితృపక్షాలు అవే చేస్తుంటారు, పితృదేవతలకు పూజలు చేస్తుంటారు కాబట్టి ఎవరు ఏ పూజ చేయరుగా, ఎలా తీసుకెళ్తావు అంటే, ఏం లేదు నేను చెప్పి తీసుకెళ్తాను అని చెప్పి జటిలకు పిలిచి చెప్తుందంట. నేను రాధారాణిని పూజకు తీసుకెళ్ళాలి అని అంటే, ఇప్పుడేం పూజ, ఏ పూజలు ఉండవు కదా ఇప్పుడు అని అంటే, లేదు లేదు ఒక పూజ ఉంటుంది, సాంజి అనే ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేయాలి అంటే, సాంజి అంటే అసలు ఎవరు అని. సాంజి అంటే సూర్యదేవుని యొక్క భార్య సంధ్య, ఆ పూజ చేస్తారు అందరూ. ఈ 15 రోజులు ఆ పూజ చేస్తే చాలా మంచిది, మేమంతా కూడా చేస్తాము. ఇప్పుడు రాధారాణి కూడా కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఈ పూజ చేయాలి కంపల్సరీ అని అంటే, లేదు లేదు ఇలాంటి పూజలు ఏం వినలేదు నేను అసలు, ఏమో ఇలా లేనే లేవు, అసలు ఎవరు చెప్పారు మీకు అని అంటే, కావాలంటే పూర్ణమాసిని అడుగుదాం రా. పూర్ణమాసి ఎలాంటిదంటే అన్నీ చెప్తుంటుందంట, ఇలా గురువులాగా ఉండి ఈ పూజ చేయండి, ఇంట్లో ఒక ఏమన్నా డౌట్ ఉన్నా ఏం చేసినా అన్నీ ఆ డౌట్లు చెప్పడానికి, ఏమన్నా ఏం చేయాలని చెప్పడానికి చెప్తుంటుందంట. సరే ఆమెను అడుగుదాం రా అంటే చెప్తారనమాట పూర్ణమాసి. అవును అలాంటి పూజ ఉంది, నేను కూడా చేసిన అసలు ఆ పూజ అని చెప్తుందండి పూర్ణమాసి. చాలా మంచి పూజ అది, అది చేయడం వల్ల మీ కొడుకు అభిమన్యుడు ఉన్నాడు కదా, అభిమన్యుడు యొక్క ఆయుష్ చాలా పెరుగుతుంది కాబట్టి చేయాలి ఆ పూజ అని అంటే, సరే సరే అయితే నాకేం తెలియదు కానీ సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను, వెళ్ళండి తీసుకెళ్ళండి రాధాను అని చెప్తే, ఇంకా రాధాని తీసుకొని వెళ్తుందనమాట లలిత సఖి. ఎక్కడికి వెళ్తుంది, అంతా వనంలో వెళ్ళి చూస్తుంది ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు అని లలిత సఖి చూస్తే గోవర్ధన్ కుండ దగ్గర అక్కడ పడుకున్నారు. అన్నీ ఇక్కడ పూలు తెంపుకుంటుంటే రాధారాణి వీళ్ళు పూలు తెంపుకుంటుంటే, లేదు లేదు మనం గోవర్ధన కుండ దగ్గరికి వెళ్దాము, అక్కడ నల్లని పూలు బాగా కనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, అక్కడ తెంపుకుందాం రండి అని చెప్పి, అక్కడికి వెళ్దాం రండి అని చెప్పి అక్కడికి వెళ్తారంట. వెళ్ళి పూలు తెంపుకోవడానికి వెళ్తుంటే కృష్ణుడు ఎవరు వచ్చే అక్కడ పడుకొని ఉన్నారంట. వీళ్ళు వెళ్ళంగానే కాస్త గజ్జలు గాజులు శబ్దం వచ్చేస్తుంది కదా, అప్పుడే రాధారాణి వాళ్ళు వెళ్ళంగా లేచి చూస్తాడంట. చూసి ఎవరెవరు అని అంటే, నేను లలిత సఖిని అని అంటే, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే, ఇక్కడ పూలు బాగా కనిపిస్తున్నాయి, మేము ఇట్లా సాంజీ పూజ చేయాలనుకుంటున్నాము సాయంకాలము, అందుకని పూలు తెంపుకోవడానికి వచ్చాము అని అంటే, అదేం లేదు ఏం లేదు, ఏ పూలు లేదు ఏం లేదు, అన్ని కోసినవన్నీ ఇక్కడ పడేయండి, ఇచ్చేసేయండి, ఈ వనం నాది అంటే, ఈ వనం నీది ఎప్పుడైంది అని అంటే, అన్నీ నావే, ప్రపంచంలో ఎక్కడ వనాలు ఉన్నా ఏ పూలు ఉన్నా అన్నీ నావే, ఇవన్నీ ఇచ్చేసేయండి అని అంటే, లేదు నీది ఎక్కువైపోయింది, అసలు ఏది చేసినా అన్నీ నాదంటావు, నీది ఎక్కడైందంటే, లేదు నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఏ పూలు కోయకూడదు ఇక్కడ, అన్నీ ఇచ్చేసేయండి వాపస్ అని అంటే, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి ఇద్దరు తర్కం చేస్తారనమాట, ఇద్దరు వాదించుకుంటారు. రాధారాణి వెనకాల నిల్చొని చూస్తుంది, అసలు మొత్తం గోంగటి కప్పుకొని ఉంటుంది, అసలు రాధారాణి వచ్చింది అన్నది కూడా ఆయన తెలుసు కానీ ఆమె బయటికి కనపడట్లేదు కదా. సరే నువ్వు ఇంత తర్కం చేస్తున్నావు, నాతో వాదిస్తున్నావు, ఆ ఓపిక ఏంటి అసలు, ఏంటి చూడట్లేదు, పైకి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మూగదా, మాటలు రావా, చూడా మీకు వినబడదా, మనం ఎంత మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా అని అంటే, రాధారాణేమో ఏడుస్తూనే ఉంది. భగవంతుని దర్శనం ఆమె ఏ విధంగా చేసుకుంటుందంటే, ఆ కళ్ళలో నీళ్లు పడుతున్నాయి అక్కడ, ఆ నీళ్ళల్లో కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆమె కంటి నీళ్ళలో, ఆ నీళ్ళన్నీ చూసుకుంటూ ఆమె ఏడుస్తూనే ఉంది. అయితే ఇంకా కృష్ణకి అర్థమైంది ఎవరు వచ్చిండు అని చెప్పి పోయి చేతి పట్టుకొని మీరు వచ్చారా అని అంటే, ఇంకా లలిత అంటుంది, లేదు ఇక్కడ మనకు అన్ని కాకులే ఉన్నాయి, ఒరుగుతున్నాయి ఒకటే, ఇక్కడ పూలు లేవు ఏం లేవు, దూరం నుంచి నల్ల పూలు ఇక్కడ ఉన్నాయి అనుకున్నా కానీ ఇక్కడ కాకులు ఉన్నాయి, మధుమంగళ కాకి కృష్ణ కాకి ఉంది ఇక్కడ, ఈ కాకులతో మనం పోట్లాడలేము, మనం వేరే దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఆ విధంగా తీసుకొని వెళ్తారు. ఆయన కూడా రోజు ఆమె కృష్ణుని కలవడానికి ఈ అష్టసకులు అంటే కూడా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి ఇంద్రియాలు అన్నారు కదా, ఈ ఇంద్రియాలకు సంబంధించిన వాళ్ళు అష్టసకులుగా తీసుకోవచ్చు మనం 5 మందిని. మళ్ళీ మనసు బుద్ధి అహంకారం మొత్తం ఎన్ని అయిపోయినాయి, 8 అయినాయి. తర్వాత ఆత్మ పరమాత్మ ఎవరు, రాధారాణి కృష్ణ. ఈ యొక్క సూక్ష్మంగా మనం ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. మనం వేరే భావనతో చూస్తే మనకు వేరే భావన అనుకుంటాం, కానీ ఇక్కడ మనకు సూక్ష్మమైన భావనతో చూస్తే మనకు అష్టసకులు ఎవరు, రాధారాణి ఎవరు, కృష్ణ ఎవరు. మామూలుగా భౌతిక ప్రపంచంలో వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదంతా కూడా ఏంటి రాధారాణి ఇంకొకరు భార్య తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా కృష్ణుని కలపడానికి చూస్తుంటారు, ఇవన్నీ కూడా ఈ విధంగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే ఈ తత్వం గురించి తెలుసుకుంటారో వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకోరు. రాధారాణి కూడా ఎవరు, భగవంతుని యొక్క ఆత్మనే, ఆమె కూడా భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చిన శక్తి ఆమె, కాబట్టి ఆమె వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు. కాబట్టి ఈ విధంగా మనం తత్వాన్ని ముందు తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా లీలలు వింటే దానికి కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. లేకుంటే తత్వం తెలియకుండా మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో ఇప్పుడు రాసలీల గురించి
ఆ లీల గురించి చెప్తుంటారు. అవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఎప్పుడు శాస్త్ర ప్రమాణంగా, గురు ప్రమాణంగా, వైష్ణవులు ఏం చెప్పారు దాని ప్రమాణంగా తీసుకొని తత్వాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా రోజు కూడా సాంజీ పూజకు అని చెప్పి కృష్ణుని దగ్గరికి తీసుకొని వచ్చేది. ఇంకా రోజు కూడా భగవంతుడు రాధారాణిని చూసి చాలా ఆనందపడేవాడు. రాధారాణి ఎంత ఆనందంగా ఉంది అని అంటే కృష్ణుడు అంత ఆనందంగా ఉండేవాళ్ళంటే ఆమె ఆనందం చూసి, కృష్ణుని ఆనందం చూసి ఇంకా ఆనందం వచ్చేవాళ్ళంట ఆమెకు. ఈ విధంగా కానీ భౌతిక ప్రపంచంలో ఎలాంటి ఆనందం ఉంది మనకు? ప్రేమ అనేది పెరుగుతుందా తరుగుతుందా? తరుగుతూ వస్తుంది మనకు. ఏ ప్రేమ చూసుకున్నా కూడా, తల్లి ప్రేమ అయినా సరే, భార్యాభర్తల మధ్య అయినా సరే, కొన్ని రోజుల వరకు చాలా బాగా అనిపిస్తుంది ఏ ప్రేమ అనేది. తర్వాత తర్వాత ఏమవుతుంది? తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ కృష్ణుని ప్రేమ, రాధారాణి ప్రేమ అలాంటి ప్రేమ కాదు, రోజు రోజుకి పెరుగుతుందనమాట. బాహ్య ప్రపంచంలో ప్రేమ ఎలాంటిది అని అంటే మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని పణంగా పెడతాం, అది కామం. కానీ ఇక్కడ గోపికలు ఆ రకంగా లేరు. తమ సంతోషాన్ని పణంగా పెట్టి వాళ్ళు భగవంతుని సేవ చేస్తున్నారు. అది ప్రేమ, అన్కండిషనల్ లవ్. వాళ్ళ ప్రేమ కండిషనల్ లేదు వాళ్ళకి. భగవంతుడు నాకు ఇది చేసేనే కావాలి, భగవంతుడు ఇలా చెప్తేనే మేము వింటాము అన్నది ఆ విధంగా లేదనమాట. వాళ్ళు అన్కండిషనల్గా భగవంతుని ప్రేమిస్తున్నారు. ఇక్కడ మన ప్రేమ అంతా కూడా భౌతికంగా ఎలా ఉంటుంది మళ్ళీ లేదంటే మన ప్రేమ, కామము ప్రేమ అన్నదానికి రెండు డిఫరెన్స్ కూడా తెలియదు మనకు. ప్రేమ అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని ప్రేమ అనుకుంటున్నాం, కానీ ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడు కూడా ఈ భౌతిక జగత్తులో కంటిన్యూగా ఉండనే ఉండదు, అది చేంజ్ అవుతుంది. ఇక్కడ రాధారాణి కృష్ణ ప్రేమ ఎప్పుడూ చేంజ్ అవ్వట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. వాళ్ళ లోపల వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేకుండా విరహ బాధ ఉంటుంది వాళ్ళకు. ఎప్పుడు కలవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి అన్న విషయము వాళ్ళకందరికీ కూడా ఉంటుంది. కానీ మనకు ఆ విధంగా ఉండదు. వీళ్ళ నుంచి దూరం ఎప్పుడవుదామా అని అనుకుంటాం కొన్ని పరిస్థితులలో. అందుకని మనము భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ తేడా ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది. అదే ఒక భావనతో ఉంటారు. ఈ విధంగా రోజు కూడా ఇంకా ఆమె ఏం చేస్తుంది, 15 రోజులు కూడా భగవంతుని యొక్క దర్శనం చేయించుకొని వస్తుంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. లలితా సఖి గురించి చెప్పుకుందాము. ఇప్పుడు లలితా సఖి కూడా ఎక్కడ ఉంటుందంటే రాధారానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆమె పక్కన నిల్చుంది అనమాట లలితా సఖి. ఆమె రంగు ఏ రంగులో ఉంటుందని అంటే ఆమె లలితా సఖి విశాఖ సఖి గురించి చెప్తున్నాను. విశాఖ సఖి ఏ విధంగా ఉంటుందంటే ఆమె ఎప్పుడు కూడా జోక్స్లు వేసుకుంటూ కొంచెం అంటే బాగా మాటల్లో ఇలా ఎవరిని ఓడించడము, ఎవరిని ఆమె మాట్లాడాలంటే ఆమెతో ఎవరికి కూడా అవ్వదు, ఆ విధంగా ఉంటుంది. కృష్ణుడు కూడా ఒక్కొక్కసారి ఆమెను చూసి బెదుకుంటారా, వీళ్ళతో మాట్లాడాలంటే నన్ను ఇది చేస్తారని అష్టసఖులను చూసి బెదుకుంటుంటారంట ఒక్కొక్కసారి. అరే వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడాలంటే చాలా కష్టం అని. ఆ రకంగా అన్నీ ఉంటారంట. వీళ్ళు తండ్రి పేరు పావన గోప, తల్లి పేరు దక్షిణదేవి. ఇక మీ రాధారాణి రోజే పుట్టిందంట విశాఖాదేవి. రాధారాణి ఏదే రోజు పుట్టిందో ఆమె కూడా అదే రోజు పుట్టిందంట. ఈమె వయసు కూడా ఎలాంటిదంటే 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. ఈమె సేమ్ రాధారాణి యొక్క వయసే ఉందన్నమాట ఈమెది కూడా. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎవరిని? కృష్ణుని రాధారాణి కలపడానికి ట్రై చేస్తుంది. అయితే ఒకరోజు మంచిగా అలంకారం చేస్తుంది అనమాట రాధారాణికి. ఎప్పుడు కూడా మంచిగా అంతా 64 వస్తువులతోటి రాధారాణికి అన్నీ కూడా అలంకారం చేసేవాళ్ళంట. ఆ విధంగా మళ్ళీ ఇంకా నాట్యం చేయడంలో వీళ్ళందరూ ఒక్కొక్కరు అన్నీ ఒక్కొక్క దాంట్లో నైపుణ్యతను కలిగి ఉన్నారు. ఒకరు గానం చేస్తుంటే, ఒకరు నాట్యం చేస్తుంటే, కొంతమంది ఇట్లా ఖగోళ శాస్త్రము ఇంకా ఇలాంటివన్నిటిలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఒక్కొక్క సఖి అయితే ఆ వంట చేస్తే ఆ వంటలో ఉప్పు కారం తక్కువ ఉందని కళ్ళతో చూసి చెప్పేదంట, దీంట్లో ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉందని. అలాంటి నైపుణ్యతను కలిగి ఉండేవాళ్ళంట. అంటే భగవంతుని కోసం వాళ్ళ ప్రేమ ఎలాంటిది అన్నది అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు. అంటే అంత భగవంతుని ఎప్పుడు తృప్తిపరచాలని చూస్తున్నారనమాట. ఆ రకంగా ఉన్నారనమాట. ఈ విధంగా ఉండి వాళ్ళు ఒకరోజు మొత్తము అలంకరించిన తర్వాత విశాఖ చెప్తుందండి. ఆ విశాఖ నన్ను కృష్ణుని దగ్గరికి తీసుకెళ్ళు, ఈరోజు నేను కృష్ణుడు నాకు డ్యాన్స్ నేర్పిస్తాడంటే నవ్వుతుందంట విశాఖ. ఆయనకేం డ్యాన్స్ వస్తుంది, చక్కగా నిల్చోడానికే రాదు ఆయనకు, ఆయన నీకేం డ్యాన్స్ నేర్పిస్తారు అని అంటే లేదు అలా అనకూడదు, మనము ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది, మనం ఎప్పుడు కూడా ఎవరిని ఏమని రాదు అలా అని అంటే లేదు అయినా మీరు ఇంత మంచి డ్యాన్స్ చేస్తారు, అసలు మీరు నడుస్తుంటేనే ఒక నాట్యం లాగా కనిపిస్తుంటుంది, అలాంటిది నువ్వు కృష్ణుని దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటావు అంటే లేదు నాకు కొత్త డ్యాన్స్ నేర్పిస్తున్నారు, నువ్వు నన్ను తీసుకెళ్ళు అని అంటే సరే అని చెప్పి మంచిగా అన్నీ రెడీ చేసి మళ్ళీ ఆ రెడీ చేసినాక కూడా ఒక్కొక్క గోపిక రాధారాణిని రెడీ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా తెచ్చి మళ్ళీ ఎక్కడొక్కడ
మనం ఎలా పెడతాం ఏసీ రూమ్లో అన్ని ఎక్కడెక్కడ పడేస్తాం కదా, ఆ రకంగా కాకుండా అన్ని వస్తువులు మంచిగా అన్నీ ఎక్కడెక్కడ ఏ బాక్స్లో పెట్టాలన్నది అన్నీ పెట్టి మళ్ళీ మంచిగా ప్యాక్ చేసి పెట్టేవాళ్ళంట. ఆ రకంగా పెట్టేవాళ్ళంటే ఇంకా అన్నీ సరే అని చెప్పి అన్ని 64 వస్తువులతోటి రోజు ఒక అలంకారం ఉండేదండి రాధారానికి. అన్నీ తీసి రెడీ చేసి తీసుకెళ్ళి రాధా కృష్ణుని దగ్గరికి వెళ్తే, నువ్వు చెప్తే నీకు అర్థం కాదు, సరేలే నువ్వు చెప్పావు కాబట్టి నేను తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఇంకా అక్కడ కృష్ణుని దగ్గరికి పోయి నాట్యం నేర్చుకోవాలి నేను నేర్పిస్తా అన్నారు కదా, నేర్పించండి అంటే సరే అని చెప్పి నేర్పిస్తే చెప్తాడంట, నువ్వు ముఖ భావంతో మనం ఎన్నో డ్యాన్స్ చేయొచ్చు, కళ్ళతోటి వేరే డ్యాన్స్ ఉంటుంది, ఇలా ఎన్ని రకాల డ్యాన్సులు ఉంటాయని చెప్పి అన్ని రకాల డ్యాన్స్ చేపించి అలసిపోతారనమాట. అలసిపోగానే ఇక్కడ యమునా తీరంలో వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకుంటారు. పడుకోగానే కృష్ణుడి మధ్యలో లేచి మెల్లిగా ఏం చేస్తాడో రాధారాణి రింగ్ తీసేసుకుంటాడు. తీసేసుకొని ఇంకా మళ్ళీ రాధారాణి కొంచెంసేపు అయ్యాక మేలుకొచ్చి సరే మేము వెళ్ళిపోతాం, చాలాసేపు అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతామంటే సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అన్నీ మళ్ళీ విశాఖ వచ్చి మొత్తం అన్ని జ్యువెలరీ అంతా ఏం చేస్తుంది, మళ్ళీ మొత్తం రాధారాణి నుంచి అన్ని తీసి ఏ సెట్ దాంట్లో పెట్టేస్తుంటే రింగ్ లేదు అని అంటే, అయ్యో ఎక్కడైనా పడిపోయి ఉంటుందిలే, నేను డ్యాన్స్ చేస్తున్నా కదా, డ్యాన్స్ చేస్తుంటే ఎక్కడైనా పడిపోదు, ఎక్కడ పడిపోదు, ఆ దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగ తీసుకున్నాడు అని అంటే, ఎందుకు నువ్వు ఎప్పుడు కృష్ణని ఇది చేస్తావు, ఎప్పుడు ఏదో ఒక మాట అంటావు, అట్లా అనకూడదు అసలు అని అంటే, అయ్యో ఎంత అమాయకులు మీరు రాదామా, మీకు తెలియదు అన్ని దొంగతనం చేసేది ఆయన, ఎన్ని దొంగతనాలు చేశాడు, ఇంతకు ముందు నుంచి నీ హృదయాన్నే దొంగతనం చేసిండు నీకు తెలియకుండా. మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఎవరైతే కృష్ణ అంటారో వారి పాపాలన్నీ కూడా దొంగతనం చేస్తున్నాడు. మన బట్టలన్నీ దొంగతనం చేసిండు, వెన్న దొంగతనం చేసిండు, ఇదేం పెద్ద పని కాదు ఆయనకు చేయడానికి అంటే, లేదు మనం చూడలేదు కదా అనరాదు అంటే, లేదు నేను కృష్ణుని తీసుకొని వస్తాను, నువ్వు ఉండు, నేను చూపిస్తాను నీకు కృష్ణుని, నువ్వు నమ్మవు, నువ్వు ఇంత అమ్మాయికి అసలు అని అంటే సరే అని చెప్పి ఇంకా విశాఖ మళ్ళీ కృష్ణుని దగ్గరికి వెళ్తుంది. ఇచ్చే అంటే ఏమి ఇవ్వాలి అని అంటే, తెలిసి నువ్వు ఏం తీసుకున్నావు అది ఇచ్చే అని అంటే, నేనేం తీసుకోలేదు, నేనేమి ఇవ్వాలి చెప్పు, నువ్వు అసలు ఏమి ఇవ్వాలి అని అంటే, ఏం తెలియని వాళ్ళు నాకు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు తీసుకున్నది నాకు తెలుసు అదే ఇచ్చేయనంటే, నాకేం తెలుసు చెప్పు, నువ్వు ఏమి ఇవ్వమంటున్నావు అని అంటే, రింగ్ తీసుకున్నావు కదా రింగ్ అంటే, ఏం రింగ్ అంటే ఏంది అసలు అని అంటాడు. అంటే నీకు రింగ్ అంటే కూడా తెలియదా అని అంటే, నాకు రింగ్ అంటే కూడా తెలియదు అని అంటే, నాకు తెలియదు అనుకుంటే కృష్ణుడు ఏం చెప్తాడు, అవును ఏమో పెట్టుకుంటారు, చేతులకేమో పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, ముక్కుకేమో పెట్టుకుంటారు, తలకేమో పెట్టుకుంటారు, ఇవన్నీ ఏమేమో పెట్టుకుంటారు, కానీ నాకు వాటి పేర్లు ఏం తెలుస్తుంది అంటే, అన్నీ తెలియదు అనుకుంటే ఏ భాగంలో ఎవరెవరు ఏం పెట్టుకుంటారో అన్నది అన్నీ చెప్తున్నావు, ఎంత దొంగ అసలు నువ్వు, తెలియదు అంటున్నావు, మళ్ళీ ఈ భాగంలో ఇవి పెట్టుకుంటారు అన్ని దొంగ నువ్వే ఇచ్చేది అంటే, లేదు నా దగ్గర లేదు అంటే, నువ్వు ఇలా కాదు నేను రాధారాణి దగ్గర తీసుకెళ్తారా అంటే, ఓ తీసుకెళ్ళినా అని అంటాడు. ఎందుకంటే రాధారాణి దగ్గరికి పోవడానికి కదా ఇవన్నీ చేసేది. తీసుకెళ్ళి నాకేంటి నీ ఇష్టం తీసుకెళ్ళి నన్ను అన్నాడు. ఇంకా ఆమె చేయబట్టుకొని ఒక దొంగని తీసుకొచ్చి ఏ రకంగా తీసుకొస్తుందండి లలిత విశాఖ తీసుకొని వచ్చి రాధారాణి ముందు నిల్చోబెట్టి చూడండి ఇంకా దొంగని తీసుకొచ్చాను అని అంటే, ఇచ్చేయమని చెప్తుంటే లేదని చెప్తున్నాడు చూడు అని అంటే, అందరు సఖిలు వచ్చి లేదు నువ్వు ఇలా చెప్తే ఇలా అయితే ఇవ్వవు, నిన్నంతా స్కాన్ చేస్తాం మేము అని చెప్పి మనకి ఎలా స్కాన్ చేస్తారో అలా మొత్తం అందరూ స్కాన్ చేస్తుంటే ఇంకా నవ్వుకుంటూ అలా నవ్వుకుంటూ ఉంటాడంట. అలా నన్ను ఇక్కడ ముట్టొద్దు అని చెప్తుంటాడంట. ఆ విధంగా నవ్వుకుంటూ ఉండి దోతిలో చూస్తే నడుములో ఒక గోపిక తీసి ఇదేంది అంటారు అంటే, ఇదే చూడు రాధారాణి అంటే, అదే ఇక్కడికి ఎలా వచ్చిందేమో అంటాడంట అని ఇంకా మళ్ళీ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఆ విధంగా నవ్వుకుంటూ నువ్వు దొంగవని చెప్పి అందరు కాసేపు కొట్టి ఆ విధంగా చేసుకొని మళ్ళీ అందరు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు గోపికలు ఏం చేస్తుంటారు, రాధారాణి ఎప్పుడైతే భగవంతుని నుంచి దూరం అయితే కలపడము, మళ్ళీ చిన్నవి ఇలాంటివన్నీ ఏదో ఒకటి పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడొద్దని చెప్పి ఆ విధంగా చేయడం, మళ్ళీ కలపడం, కానీ ఎప్పుడు కూడా లాంగ్ టైం వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉండడం అలాంటిది ఏమి కూడా రాధారాణి కృష్ణుని మధ్యలో ఎప్పుడు కూడా జరగలేదు అనమాట. ఈ విధంగా మళ్ళీ ఇంకా నీకు ఇదే ఒక పనిష్మెంట్, ఇంకా ఏమని విశాఖ చెప్తుంది, రాధారాణి నువ్వు మాట్లాడొద్దు కృష్ణుని దగ్గర, దొంగతనం చేసి మనని ఎంత ఇది చేసిండు కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అని అంటే, సరేలే నీ ఇష్టం, నువ్వు మాట్లాడొద్దు అంటున్నావు కదా, నేను మాట్లాడనులే అని చెప్పి కృష్ణుడికి చెప్తాను, నేను కలవను, నువ్వు మాట్లాడొద్దు నా దగ్గర అని. సరే అని చెప్పి కొన్ని రోజులు అయినాక ఇంకా రాధ కలవకుండా ఉంటుంది. కానీ ఏమో ఏడుస్తుంది, అక్కడ కృష్ణుడు ఏడుస్తున్నాడు, ఇక్కడ రాధ ఏడుస్తుంది. విశాఖ చూసి ఎందుకు రాధారాణి ఏడుస్తున్నావు అంటే, నువ్వే కదా మాట్లాడొద్దన్నావు, మరి నీకు చెప్పాను కదా నేను వెళ్ళను మాట్లాడాను అని చెప్పాను, అందుకని నేను మాట్లాడాను ఇంకా అని అంటే, మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఉండలేకపోతున్నా కదా మరి అని అన్నా. అంటే సరే ఇంకేం చేస్తా, నేను వెళ్ళి
మళ్ళీ కృష్ణుని తీసుకొని వస్తా ఉంటే, కానీ అయినా నాకు ఎక్కడో కొంచెం కోపం ఎక్కువ ఉంది. మనం కూడా దొంగతనం చేద్దాము, ఆ పగ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు రింగ్ దొంగతనం చేశాడు, మనం కూడా ఇలా వస్తువులన్నీ దొంగతనం చేస్తామంటే మన ఇద్దరి వల్ల ఏమవుతుంది? ఆ కృష్ణుని దగ్గర దొంగతనం చేయడానికి అవ్వదు, ఆయననే అందరి దగ్గరలో ఉన్న వస్తువులన్నీ దొంగతనం చేస్తాడు, మనం ఎలా చేస్తాము అని అంటే, లేదు మనం ఏదో రకంగా చేయాలి, అప్పుడే నాకు కొంచెం శాంతి వస్తుంది, పగ అన్నది తక్కువ అవుతుంది, లేదంటే నాకు శాంతి ఉండదు అని అంటే, సరే సరే ఏం చేయాలి చెప్పు మరి నేను అంటే, మనం ఇద్దరం వెళ్దాము, ఎక్కడ ఉంటాడు ఆ గోవింద కుండ దగ్గర పడుకొని ఉంటారు, అక్కడికి వెళ్ళి మనము మన వనంలో ఉండే మూలికలు ఏముంటాయంటే, కొన్ని మూలికలు ఎలాంటివి ఉంటాయంటే అవి ముక్కు దగ్గర పెడితే నిద్రలోకి జారుకుంటారు, కాబట్టి అప్పుడు మనం అన్ని దొంగతనం చేయొచ్చు. అది నాకు తెలుసు, వనంలో ఏ మూలిక ఎక్కడుందో ఆ మూలికలన్నీ నాకు తెలుసురా, నేను తీసుకుని వెళ్తా అంటే ఇద్దరు కలిసి వెళ్తుంటారనమాట. ఇక్కడ గోవింద కుండ దగ్గర ఇద్దరు మధుమంగలు కృష్ణ పడుకొని ఉన్నారు. మధుమంగలు ఏం చేస్తాడు, కృష్ణ ఒక దగ్గర ఉండాడు, ఎప్పుడో ఒక్కడు ఉంటే అస్సలే ఒక దగ్గర ఉండాడు, చంచలమైన వాడు, ఎక్కడో ఒక దగ్గర వెళ్ళిపోతుంటాడు, ఏ భక్తుడు పిలిస్తే ఎక్కడ వెళ్తాడో అని తెలియదని తన పంచతోటి కాలుకి కృష్ణని కాలు తన కాలు కట్టుకొని పడుకుంటాడు అనమాట. పడుకొని ఉంటే ఇంకా వీళ్ళిద్దరు వస్తారు, వచ్చి మెల్లిగా ముక్కు దగ్గర పెడతారు, ఇద్దరు కూడా ఇంకా గాఢ నిద్రలోకి జారుకుంటారు. అన్ని వస్తువులు తీసుకొని మొత్తం మూట కట్టుకొని ఇంకా పరిగెడుతుంటారు. మళ్ళీ కాసేపు అయినాక విశాఖ ఉండుండం రాధారాణి నేను ఇప్పుడు వస్తా అంటే, లేదు ఆ పని అయిపోతుంది, అది ఎన్ని రోజులు మనం మొక్కుగా ఏదో చూపించామో అది దాన్ని ఇంకా పవర్ అయిపోతుంటుంది, ఎందుకు వెళ్తున్నావు నువ్వు, మళ్ళీ పట్టుకుంటారు చూడు నేను అని అంటే, లేదు నాకు ఇంకొక పని ఉంది వెళ్ళాలని చెప్పి ఊరికి పోయి మధుమంగళ మీసం సగం కట్ చేసి వచ్చేస్తుంది. సగం కట్ చేసి వచ్చేసి, అమ్మ నాకు ఇప్పుడు కొంచెం మనశ్శాంతి ఉంది, వాళ్ళు చేసిన పనికి నాకు ఇప్పుడు కాస్త మనశ్శాంతి అయింది, పద అని చెప్పి ఇంకా ఇద్దరు నవ్వుకుంటూ బరసానకు వచ్చేసారు. బరసానకు వచ్చి ఇంకా వాళ్ళు కృష్ణుని దగ్గర తెచ్చిన వస్తువులన్నీ తెచ్చి ఇంకా దాపెట్టుకొని బాగా సకులందరూ కూర్చొని మేము ఎలా చేసి వచ్చామని చెప్పి అందరు అష్టసకులందరూ కూర్చొని మాట్లాడుకొని నవ్వుకుంటుంటే, ఇంకా అక్కడ కృష్ణుడు లేచి మధుమంగళం చూసి బాగా నవ్వుతుంటాడు. ఏమైందంటే, నీ మీసం లేదు అని అంటాడు, నీకు సగమే మీసం ఉంది అని అంటే, అవునా నీకు చూడు అన్నీ లేవు, అసలు నీకు ఏది లేదు అని అంటాడు. నీకు ఒక్కటి కూడా లేదు, నీ ఫ్లూట్ లేదు, నీ కిరీటం లేదు, ఏం లేదు అంటే చూసుకో, అవునా ఎవరు చేసింటారు ఇద్దరు అంటారు, ఓ రాధా చేసి ఉంటుంది ఈ పని అన్నాడు. పద ఎలా వెళ్దామంటే, ఇప్పుడు ఇలా వెళ్తే మనకి ఇవ్వరు, వాళ్ళు మన మీద కక్ష తీర్చుకున్నారు, మనం రింగ్ దొంగతనం చేశామని మళ్ళీ ఇది దొంగతనం చేశారు వీళ్ళు, కాబట్టి మనం ఇప్పుడు వేరే వేషంలో వెళ్దామని చెప్పి ఇద్దరు గోపికా వేషంలో రెడీ అవుతారనమాట. రెడీ అయ్యి బర్సన హైట్లో ఉంటుంది కదా, కింద ఏడుస్తూ ఉంటారంట, ఓ శ్యామ, ఓ మాధవ, ఓ కృష్ణ అని గోపిక ఏడుస్తుంటే, ఇంకో గోపికనేమో ఏడవద్దు కృష్ణుడు కనిపిస్తాడులే నీకు, కృష్ణుడు కనిపిస్తాడు నీకు దర్శనమిస్తాడు అని చెప్తుంది. అంటే సరేలే అని చెప్పి ఏడుస్తుంటే, రాధారానికి ఇంకా ఎవరో ఒకరు ఏడుస్తున్నారు అంటే రాధారానికి అది శ్యామ అంటుంటే ఇంకా తెలిసిపోతుంది రాధారానికి ఎవరో కింద శ్యామ కృష్ణ అని ఏడుస్తున్నారు, గోవిందా అని అన్ని భగవంతుని కృష్ణుని పేర్లు తెలుసుకొని ఏడుస్తున్నారు, పోయి తీసుకొని రాపోవాలని పైకి అని అంటే, విశాఖ వెళ్ళి పైకి తీసుకొని వస్తుంది వాళ్ళిద్దరిని. తీసుకొని వచ్చి ఏమైంది అని అంటే, ఏం లేదు మీకు రోజు భగవంతుని దర్శనం కాకుంటే ఏడుస్తూనే ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి భగవంతుని దర్శనం రాలేదు ఈ గోపికి, శ్యామ అని ఏడుస్తుంది, అసలు ఆ భగవంతుని దర్శనం అవుతుందో లేదో అని అంటే, అదెంతసేపు మేము చిటికలో కృష్ణుని పిలుస్తామంటుంది. అవునవును కృష్ణుని పిలిస్తే ఇప్పుడు తెలిసిపోతుంది మేము దొంగతనం చేసినామని, అన్ని ఏ వస్తువులు లేవు ఇప్పుడు ఏం లేవు ఎలా అని చెప్పి మళ్ళీ ఇద్దరు పోయి లోపలికి పోయి మాట్లాడతారు అనమాట విశాఖ రాధారాణి. ఆ విశాఖ చెప్తుంది, ఏం చేయండి మన దగ్గర అన్ని కృష్ణుని వస్తువులు అన్నీ ఉన్నాయి, నువ్వు మొత్తము రెడీగా కృష్ణుని లాగానే రెడీగా అవి బయటికి నిల్చో, వాళ్ళు అప్పుడు ఆ ఏడుపు అన్నది తక్కువ చేస్తాడు అని అంటే, రాధారాణి వచ్చి అడుగుతుందనమాట, అసలు ఎంత బాగా కృష్ణుని పేర్లు పెట్టి ఏడుస్తున్నావు, అసలు నువ్వు నీ పేరేం పేరు అంటే, నా పేరు ఏం పేరు అని అడుగుతాడు కృష్ణుడు. అంటే నీకు తెలియదా వాళ్ళ పేరేం పేరు అంటే, అయ్యో మనం పేర్లు పెట్టుకోలేదు కదా అని అనుకొని, ప్రేమ శ్యామ సఖి అంటే, అబ్బా ప్రేమ శ్యామ సఖి ఎంత బాగుంది పేరు కూడా మీకు అని అంటుంది. అని ఏదో ఒక పేరు చెప్పేశాను అనమాట. చెప్పగానే సరే రాధారాణి ఎంత మంచి పేరు పెట్టుకున్నారు, అసలు పేరులోనే ఎంత శ్యామ ఉన్నాడు, మీ పేరులోనే ఎంత బాగుంది ప్రేమ ఉంది అని ఇంకా సరేలే అని చెప్పి విశాఖ ఏం చెప్తే, నువ్వు రెడీగా అంటే సరే అని చెప్పి రెడీ అయ్యి వచ్చేస్తుంది అనమాట రాధారాణి. రెడీగా రావడమే వీళ్ళు ఏ విధంగా అంటే, ఒక మనకు గాలి వస్తే చూడండి, సుడి గాలి వస్తే ఏ విధంగా అయితే ఇలా వచ్చి మన కళ్ళ ముందు వెళ్ళిపోతుందో, అలా మొత్తం రాధారాణి ఆభరణాలని కృష్ణుని మీదకి వచ్చేసాయి. అంత తొందరగా లాక్కుంటారు.
లాక్కొని ఇంక పరిగెడుతుంటే ఇంకా రాధారాణి వీళ్ళందరూ నవ్వుతున్నారు అనమాట. ఎంత ఇది చూడు వీళ్ళు ఎలా వచ్చారు, మోసం చేశారని చెప్పి మధుమంగళ అందరూ పరిగెడుతుంటే మళ్ళీ విశాఖ పిలిచి రా మధుమంగళ నువ్వు ఆగు అని అంటే ఎందుకు అని అంటే లేదు నీకు సగం మీసం ఉంది కదా, నేను టచ్ చేస్తే నీకు మొత్తం మీసం వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ విశాఖ టచ్ చేసి మొత్తం మీసం వచ్చేటట్టు చేస్తుంది. మళ్ళీ మధుమంగళ్ కూడా సంతోషపడతాడు. మళ్ళీ విశాఖ మధుమంగళకి ఒక ప్రామిస్ చేస్తుందంట, నువ్వు ఎప్పుడు కట్ చేసుకున్నా నీ మీసాలు ఇంకా కట్ కావు అని చెప్తే ఇంకా అప్పుడు మధుమంగళ్ చాలా సంతోషంతో ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. ఏదో చిన్న ఈ విధంగా చేసుకోవడము, వాళ్ళు ఆనందపరచడం, భగవంతుని ఏ విధంగా తృప్తిపరచాలి, రాధారాణి ఏ విధంగా తృప్తిపరచాలని గోపికలందరూ కూడా ఈ విధంగా ఇది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనము ఇక్కడ ఏ సఖి గురించి చెప్పుకుందామని అంటే విశాఖ అయింది కదా, ఇప్పుడు చంపకలత ఏ విధంగా ఉంటుంది ఆమె రంగు అని అంటే చంపక పువ్వు ఎల్లో కలర్ లాంటి ఎల్లో కలర్ ఉంటుంది కదా, అలాంటి రంగును కలిగి ఉంటుందంట. ఆమె ఎప్పుడు కూడా బ్లూ కలర్ బట్టలన్నీ వేసుకుంటుందంట. అదే ఈమెకి ఏమేమి ఇష్టియాస్థానం పెరుగుతుందంట. అదే ఏ విధంగానంటే అన్ని రుచి ఏది ఉందన్న చెప్పేస్తుందంట ఈమె చూడంగానే, ఈ రుచి దీంట్లో ఉంది లేదు అన్నది కూడా. ఇంకా ఈమె ఏం పని అంటే పూలు పండ్లు అన్నీ కోయడము, తీసుకురావడము, భగవంతునికి రాధారానికి అన్నీ ఇవ్వడము, ఈ విధంగా చేస్తుందంట. అయితే ఒకరోజు ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తారనమాట. నీళ్ళు తీసుకురావడానికి వెళ్తే అక్కడ నీళ్ళు తీసుకొని వస్తా అని చెప్పి రాధారానికి చెప్తుంది. రాధారానికి నీళ్ళు తీసుకురావడానికి చెప్తుంటే అక్కడ సరే అని చెప్పి నీళ్ళు తీసుకొని వద్దామని చూస్తే అక్కడ మధుమంగళ కృష్ణ ఇద్దరు ఏం చేస్తున్నారంట, బాల్ కోసం కొట్లాడుతున్నారంట. కృష్ణుడు ఏం అడుగుతున్నాడంటే, మధుమంగళ్ నీ బాల్ ఇవ్వు, ఈరోజు నేను బాల్ తీసుకురాలేదు, నువ్వు ఇద్దరం కలిసి ఆడుకుందామంటే లేదు నేను నా బాల్ ఇవ్వను, నువ్వు ఇంతకుముందు కూడా గోపబాలంతో ఏం చేసావు, ఒక బాల్ తీసుకొని యమునా నదిలో వేసావు, అది కొట్టుకొని వెళ్ళిపోయింది, మళ్ళీ బాల్ రాలేదు, నేను ఇవ్వను అని అంటే లేదు నా ఇంట్లో నా దగ్గర ఉంది, నువ్వు ఇవి ఇప్పుడు మనం మళ్ళీ నీకు నాది ఒకవేళ నీది యమునా నదిలో కొట్టుకుపోయినా కూడా నీది ఇస్తా అంటే నిన్ను నమ్మను, నువ్వు అసలు మోసగాడివి, నువ్వు ఏ చెప్పింది చేయవు, నేను నమ్మనేను అని అంటే ఇవన్నీ కూడా చెట్టు నిల్చొని ఈ చంపకలతాన్ని చూస్తుందన్నమాట. చూస్తూ అంటే ఇవ్వు అని అంటే ఇంకా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి చంపకలత చెట్టు నిల్చొని చూస్తుంటే సరే అని చెప్పి చంపకలత చూస్తూ ఉందని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు ఈ విధంగానే పోట్లాడుకుంటుంటే నేను కంపల్సరీ ఇస్తాను, నీ బాల్ పోయిందంటే నేను ఇస్తాను అని చెప్తాడంట. మనం ఇద్దరం ఒక ఆట ఆడుకుందాం, క్యాచ్ ఆడుకుందాం, నువ్వు పట్టకపోతే నేను నీ గుర్రం అవుతా, నేను పట్టకపోతే నువ్వు నా గుర్రం కావాలి, అట్లా ఇద్దరం ఒకరొకరం అలాంటి ఆట ఆడుకుందాము అని అంటే సరే అని చెప్పి ఆ బాల్ ఇద్దరు ఆడుకుంటుంటారు. మధుమంగళ్ వేసి కృష్ణ పట్టుకోడు అనమాట. అయితే నువ్వు నా గుర్రం అని చెప్తాడు మధుమంగళ్ కృష్ణకి. సరే గుర్రం కావాలి నువ్వు అని అంటే ఇంకా ఏం చేస్తారు, కృష్ణ గుర్రం అవుతాడు, మధుమంగళ్ పైన ఎక్కి గుర్రంలాగా ఆడుతూ ఉంటారంట. ఆడుతూ ఉండి ఇంకా పద నువ్వు నా గుర్రం ఎప్పుడు అది ఇది అని చెప్పి మధుమంగళ ఆడుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇంకా సరేలే వీళ్ళ ఆట చూస్తే ఇంతే, నేను నీళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలని చెప్పి చంపకలత నీళ్ళు తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా అన్నీ 2-3 కుండలు తీసుకొని పైన పెట్టుకుందామంటే అవ్వట్లేదంట. పిలుస్తుందనమాట, ఓ కృష్ణ మదన్ మోహన్ అంటే చెప్తాడంటే కృష్ణ, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఓ కృష్ణ మదన్ మోహన్ అంటే నువ్వు మదన్ మోహన్ ఏంటి, నువ్వు గుర్రం ఇప్పుడు నేను మదన్ మోహన్ అని అంటాడంట మధుమంగళ అంటే లేదు సరేలే అని అంటాడంటే కృష్ణ. ఓ నందకుమార అంటే చూడు ఇప్పుడు నందకుమార అంటే నన్నే పిలుస్తున్నారు అని అంటే అవును కానీ నమ్మడానికి వీల్లేదు, ఏదో వనంలో దయ్యాలు ఉన్నట్టున్నాయి, కావాలని అలా పిలుస్తున్నాయి అని చెప్పి మధుమంగళ అంటాడంట. అంటే లేదు ఎవరో పిలుస్తున్నారు, మదన్ మోహన కృష్ణ నందకుమార ఇవన్నీ పిలుస్తున్నారు, పోయి చూద్దాం రా అని అంటే ఇక్కడ చంపకలత ఉంటుంది. చంపకలత రా కొంచెము నాకు కృష్ణ కొంచెం పైకి పెట్టు కొంచెం అంటే ఏంది నేను సర్వెంట్లా దీనికి నన్ను పిలిచావా నువ్వు, మదన్ మోహన కృష్ణ నందకుమార అనుకుంటే వీటి కోసం నన్ను పిలుస్తావా నువ్వు, ఏమైనా మీ నాన్న నన్ను సర్వెంట్గా పెట్టిందా, నేను నీకోసము నేను ఇవ్వని అనుకుంటున్నావు, అసలు నందకుమార్ కొడుకుని నేను రాజుని, అలాంటి వాడిని నన్ను పిలిచి నాకు కుండలు ఎత్తు అది ఎత్తు అని చెప్తావా, నాకు ఎంత అసలు ఆటోలో ఉన్నా నేను నన్ను పిలుస్తావా నువ్వు అని అంటే ఏంది ఇలా చేస్తున్నారు అని మధుమంగళ్ నువ్వని వచ్చి ఎత్తురా నాకు అని అంటే ఏంది నేను ఎత్తమంటావా, నేను బ్రాహ్మణుతో పని చేపిస్తావా నువ్వు అని అంటాను. అరే ఏంది మీరు ఇద్దరు అలా మాట్లాడుతున్నారు, నేను ఏమైనా పని చేయమంటున్నానా, నాకు కాస్త ఎత్తమంటున్నానా అంటే నడు మేము ఎంత మంచిగా గుర్రం మాట ఆడుకుంటుంటే నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు అన్నాడు, మేమేం ఎత్తాము అని చెప్పి అంటే ఇంకా ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందండి. రాధారాణి దగ్గర పోయి చూడండి రాధారాణి ఎలా చేశారు అంటే ఇంకా చెప్తుందంట, నువ్వు ఇంకొకసారి అయితే రాధారాణి దగ్గరికి రా,
చెప్తారు, రాధారాణిని మాట్లాడొద్దని చెప్తా, రాధారాణిని కలవద్దని చెప్తా నీ దగ్గర, ఇప్పుడు అప్పుడైతే నీకు తెలుస్తుందిలే అంటే చెప్పుకోపో రాధారాణి మా అని అంటాడట కృష్ణ. చెప్పుకోపో ఏమైనా చేసుకోవాలంటాడు. అంటే సరే సరే మళ్ళీ ఇలా అంటావా చెప్పుకో అంటావా అని చెప్పి ఇంకా చెప్పకలేత పోయి ఏడ్చుకుంటూ వెళ్ళి రాధారాణికి చెప్తుందంట, చూడమ్మా ఇలా చేశారు, నువ్వు అస్సలు మాట్లాడొద్దు వాళ్ళ దగ్గర అంటే, సరే సరే నీ కోపం తగ్గాలంటే నేను మాట్లాడకూడదా, నేను చూడొద్దా కలవద్దా అంటే కలవద్దు అంటే సరేలే అని చెప్తుందంట రాధారాణి. ఇంకా సరే అని చెప్పి చెప్పింది అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే మంచి పనిష్మెంట్ దొరికింది కృష్ణకి అని చెప్పి బర్సాన నుంచి కిందికి వస్తుంటే ఒక మంచి ఏమంటారు మ్యూజిక్ కింద అన్ని షాపులు ఉన్నాయంట, అన్ని కింద. అంతకుముందు ఈ షాపులు లేవే ఏంది, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే ఈ షాపులన్నీ కనిపిస్తున్నాయని చెప్పి చూస్తే అది మంచి మంచి గాజులు ఉన్నాయంట షాపులలో. చూసి ఈమె చెంపకలత అనుకుంటుందమ్మా ఇంత మంచి గాజులు ఇవి రాధారానికి అయితే మంచిగా సెట్ అవుతాయి, వీళ్ళని తీసుకొని వెళ్దాం పైకి అని చెప్పి అడుగుతుందంట. ఇక్కడ మీరు వస్తారా పైకి, మా రాధారానికి గాజులు కావాలి, మరి మంచి మంచి గాజులు ఉన్నాయి అంటే లేదు లేదు ఇవి మీరు కొనేవి కాదు చాలా కాస్ట్లీ గాజులు అని అంటే, లేదు మా రాధారాణి అంటే మనం తక్కువ అనుకుంటున్నారా, ఆమె రాజు యొక్క కుమార్తె అన్నీ ఉంటుంది అని అంటే, రండి మీరు అని అంటే సరే అని చెప్పి ఇద్దరు కలిసి ఆ గాజులు తీసుకొని వస్తారనమాట. గాజులు తీసుకొని వచ్చి రాధారాణి చెప్తుంది, చూడండి ఈ గాజులు చాలా బాగున్నాయి, కింద నేను చూశాను మీరు తీసుకోండి అని అంటే, అవునా చాలా బాగున్నాయి కదా ఇవి వేసుకోండి అని అంటే, ఆ గోపిక అంటుందంటే మీకు వేసుకోవడానికి రాదు, నేను చేతి పట్టుకొని వేస్తే వస్తాయి ఇవి గాజులు, అయినా ఇవి చాలా రేటు ఉన్నాయి అని అంటే, లేదు లేదు మా రాధారాణి తీసుకుంటుందిలే అంటే, సరే ఇవ్వమని నేను వేసుకుంటా అంటే, లేదు లేదు అట్లా వేసుకోకూడదు గాజులు మేమే వేయాలి అంటే, నేను ఎవరి దగ్గరికి రాను అంటుందండి రాధారాణి. లేదు నేను ఆ గోపిక దగ్గరికి వెళ్ళి వేసుకోను అని అంటే, ఇంకా చెంపకలత అంటే లేదురా ఏమవుతుంది గోపిక మన గోపికనే కదా, ఎవరైనా మగవాళ్ళు ఉన్నారా ఇక్కడ, గోపికనే కదా వేసేది కదా పట్టుకోరా అనగానే ఇంకా తీసుకెళ్ళి ఆ చేతిని తీసుకెళ్ళి ఆ గోపిక చేతిలో పెడుతుంది అనమాట. చేతిలో పెట్టంగానే గోపికకి ఎక్కడో ఈ చేతి తాకినట్టు అనిపిస్తుంది నాకు అని అనుకుని సరే అని చెప్పి గాజులు వేసుకుంటూ ఏపిస్తుంటే రాధారానికి అర్థమవుతుందంట, లేదు నువ్వు కృష్ణ అంటే సకులందరూ వచ్చి నువ్వు కృష్ణ అని అందరు వచ్చి కొట్టి చూస్తే నడుములో వేణు ఉంటుందంట. చూసినావా ఇప్పుడు అయిందా, కృష్ణుడు బాగా అంటాడంట, నువ్వేమన్నావు కలవనీయను మాట్లాడనీయన్నావు కదా, నువ్వే కదా చేతి పట్టుకొందరికి వచ్చినావు, మళ్ళీ రాధారాని చేతి తెచ్చి నా చేతిలో పెట్టి గాజులు వేపించినావు, బాగా అయిందా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఉరుకుంటూ. ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మళ్ళీ రాధారాణి ఆ గాజులు వేసుకోవడము, ఇంకా వాళ్ళ ఆ గాజులు తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. తుంగదేవికి కొంచెం బాధ అవుతుంది, అరే నేనే కదా పైకి తీసుకొని వచ్చి గాజులు వేపించి ఈ విధంగా చేసిన అన్నది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎలా అయినా వాళ్ళు అంత పెద్దగా దాన్ని పట్టించుకోరు అనమాట. ఆ విధంగా మళ్ళీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ మనము చిత్రసఖి గురించి చెప్పుకుందాము. ఈమె రంగు ఏ విధంగా ఉంది, ఈమె శరీరం రంగు కేసరి రంగులో ఉంటుందంట. ఈమె తండ్రి పేరు చతురు, తల్లి పేరు చర్చిక అంట. ఈమె ఊరు అక్కడెక్కడే దగ్గర ఉంటుందంట, చిక్సోలి బర్సానా దగ్గర ఉంటుందంట చిక్సోలి అని గ్రామం. ఈమెన్నీ కూడా ఎలాంటి దాంట్లో నైపుణ్యత కలిగి ఉంది అని అంటే, ఈమె ఇక్కడ మనము నవరత్నాలు రాళ్ళు జ్యోతిష్యం చెప్తారు కదా, నీకు ఈ రాయి పెట్టుకుంటే బాగుంటుంది, ఇదైతే మంచి అవుతుంది, అలాంటి దాంట్లో నైపుణ్యత కలిగి ఉందంట ఈమె. ఇక్కడ ఇలాంటి నైపుణ్యతలు కలిగి ఉందంట. అయితే ఒక రోజు కృష్ణుడు వచ్చి తల్లి దగ్గర అడుగుతుంటాడంట, ఏమని అమ్మ నేనంటే నీకు ఇష్టమా అంటే, అవును నువ్వంటే చాలా ఇష్టం నాకు ప్రేమ అని అంటే, నువ్వు నాకు ఇష్టమైతే నాకు ఒక చిత్రాన్ని వేసివమ్మా, ఒక చిత్రం కావాలి నాకు సేమ్ నాలాంటిది అంటే, ఎందుకంటే శ్రీరాముడు నేను వెళ్ళిన రోజు అడవికి వెళ్తున్నాం కదా, అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటాం కదా, ఇంకా నన్ను వదిలిపెట్టాడు, ఏడుస్తూనే ఉంటాడు, నన్ను వదిలిపెట్టిపోవద్దు కృష్ణ అని ఏడుస్తుంటాడు. కాబట్టి నన్ను వదిలిపెట్టి పోవద్దు కృష్ణ అని ఏడుస్తుంటాడు కాబట్టి నాకు ఆయనకు ఏదో ఒకటి ఇచ్చి నా చిత్రం ఇచ్చి నేను ఇది చేశానమ్మా, మరి నాకు ఆ విధంగా ఏమైనా చిత్రం కావాలి మా అమ్మ అని అడిగితే యశోదమాత సరే నేను అలాంటి చిత్రాన్ని ఇస్తాను, ఎవరికి ఇస్తారో అడుగుతాను అని చెప్పి అక్కడ సుదేవి ఉంటుందన్నమాట, అష్టసఖులలో ఒక సుదేవి. ఆమె లేదు చిత్రసఖి అనే ఒక ఆమె ఉంది అష్టసఖులలో, ఆమె చాలా మంచిగా గీస్తుంది, పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది. అసలు ఒక్కసారి చూసిందంటే ఆ మనిషి కళ్ళ ముందు లేకున్నా కూడా చాలా మంచిగా ఆ చిత్రాన్ని అంతా కూడా పెయింటింగ్ చేస్తుంది, ఆమెను తీసుకొని వస్తాను అంటే సరే అని. చూడండి సుధాముడు ఇప్పుడు శ్రీధామ గురించి తెలుసుకుంటే, ఇక్కడ శ్రీధామ ఏ విధంగా భావన ఉంది వాళ్ళ లోపల, గోపవాళ్ళ లోపల అంటే మార్నింగ్ నుంచి కృష్ణుని దగ్గర ఉన్నారు వాళ్ళు,
రాత్రి ఒక్కటి దూరం అయితే ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఏడుస్తున్నారనమాట. ఆ విరహ బాధనతోటి వాళ్ళు ఏడుస్తున్నారు. రాత్రి ఎప్పుడు మధ్యరాత్రి వెళ్ళి తలుపు కొట్టేవాళ్ళంట. లేవండి లేవండి మేము అడవికెళ్ళాలి, ఇంకా టైం అయిందంటే, ఇప్పుడు మధ్యరాత్రి అయింది ఇప్పుడేం అడవికెళ్తారని యశోద తిట్టి పంపించేదంట. మీకు అసలు టైం తెలియదా ఏం తెలియదా, మళ్ళీ మళ్ళీ వచ్చి తలుపు కొడుతూనే ఉంటారంటే, వాళ్ళు రాత్రి నిద్రపోయే వాళ్ళే కాదంట, వచ్చి వచ్చి తలుపు తట్టేవాళ్ళంట. మళ్ళీ టైం అయింది మమ్మల్ని పంపు, కృష్ణుని మాతో పంపు అని చెప్పి. అంటే అలా ఎప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే భగవంతున్నే కోరుకున్నారు వాళ్ళు. గోపికలు గోపబాలుడు కానీ భగవంతుని కోరుకున్నారు. వేరేది ఏ భౌతికమైన కోరికలు కోరుకోలేదు. కాబట్టి ఈ రోజంతా కూడా వాళ్ళ గురించి మనం చదువుతున్నాము, వింటున్నాము, వాళ్ళ కథలు తెలుసుకుంటున్నాము. వాళ్ళు ఏ విధంగా భక్తి చేశారన్న తెలుసుకొని మనం ఆ విధంగా భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత ఉన్నతమైన భక్తి రాదు మనకి, కానీ మన వైష్ణవులు గురువులు ఏదైతే చెప్పారో ఆ భక్తి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రకంగా అయితే ఇక్కడ ఎవరు చిత్రసఖి అయితే చిత్రసఖిని తీసుకొని వస్తుందన్నమాట. సుదేవి తీసుకొని వస్తే యశోదమాత చెప్తుంది, ఇలా నాకు మా కృష్ణుంది ఒక చిత్రం గీసి ఇవ్వాలి నువ్వు అని అంటే, సరే పిలువండి, సరే మీ కృష్ణుని పిలువండి అయితే అని చెప్తే వచ్చి నిల్చుంటాడంట. ఏ విధంగా నిల్చుంటాడో త్రిభంగిగా నిల్చుంటాడంట. నిల్చుంటే యశోదాదేవి అంటది, ఇప్పుడన్నా కొంచెం కాస్త మంచిగా నిల్చో, ఆమె పెయింటింగ్ చూసుకుంటుంది, నేను చూసుకొని వేస్తుంది అంటే, లేదు లేదు నా పెయింటింగ్ ఇట్లా నేను ఓంకారంగానే నిల్చుంటా, అలాంటి పెయింటింగే కావాలి నాకు అని అంటాడంట కృష్ణుడు. అంటే సరేలే నువ్వు ఎలా నన్ను నిల్చో అని చెప్తే, ఇంకా కాసేపు చిత్రసఖి మొత్తము చూస్తుందంట కృష్ణుడిని చూసి, ఇంక సరే నువ్వు వెళ్ళిపో, నేను 2 రోజులలో నీకు మళ్ళీ పెయింటింగ్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి ఇంకా కళ్ళు మూసుకొని మొత్తం ఒకసారి కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు అంతా చూసుకొని పెయింటింగ్ మొత్తం వేస్తుందంట. మొత్తం వేసాక మొత్తం పెయింటింగ్ వేసినాక కలర్ వేద్దామని చూస్తే కలర్కి అలవాటు, ఏ కలర్ మిక్సింగ్ చేస్తే శ్యామ కలర్ వస్తేనే లేదంట. ఇంకా సరస్వతి దేవికి మీకు చాలా భక్తురాలు అనమాట. సరస్వతి దేవిని అడుగుతుందంట, నాకు ఎంత సరస్వతి కటాక్షం ఉంది, ఏం లాభము, నేను అన్ని పెయింట్ మిక్స్ చేసి చూస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ శ్యామ కలర్ వస్తేనే లేదు, నాకు ఇంకా ఏం లాభము అని అంటే, నేను కూడా ఏం చేయలేని విషయంలో నీకు ఎంత సరస్వతి కటాక్షాన్ని ఇచ్చినా కూడా నేను కూడా ఏం చేయలేను, ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు నువ్వు అని అంటే, ఎవరి దగ్గరికి అంటే రాధ దగ్గరికి వెళ్ళు, అప్పుడు రాధ దీనికి పరిష్కారం చూపిస్తుంది, ఏ కలర్ అన్నది చెప్తా చూడు అని అంటే, సరే అని చెప్పి రాధ దగ్గరికి వెళ్ళి, ఇలా నేను మొత్తం పెయింటింగ్ చేశాను, అన్నీ చేశాను, కానీ నాకు ఆ మిక్సింగ్ ఏం చేయాలో, ఏ కలర్ కలిపితే ఆ శ్యామ కలర్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటే, అంతేనా, నా చేతిలో చేతి పెట్టు అని చెప్తుందంట. 2 చేతులు చెంపకల చిత్రసఖి తన చేతిలో 2 చేతులు పెట్టి నా కళ్ళలోకి చూడు ఇప్పుడు అని అంటే, కళ్ళలోకి చూస్తే ఆమెకు అప్పుడు అర్థమైపోతుందంట ఏ కలర్ మిక్సింగ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి. నాకు అర్థమైంది అని చెప్పేసి, అంటే రాధారాణి చూడండి, అష్టసఖుల కంటే ఎక్కువ ఇంకా ఉన్నతమైన భక్తి ఎవరి దగ్గర ఉంది, రాధారాణి దగ్గర ఉంది. రాధారాణి దగ్గరికి పోయి ఆమె ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడంగానే ఆమెకు అర్థమైపోయింది ఏ కలర్ ఏమి చేశాను. ఆ విధంగా వచ్చి మొత్తం పెయింటింగ్ మొత్తం వేస్తుందండి, వేసి తీసుకొని వచ్చేస్తుందండి. తీసుకొని వచ్చి యశోదామాతకు చూపిస్తే, అసలు యశోదామాత చూసి అసలు అసలు నా కృష్ణుడు ఏ విధంగా ఇంత అందంగా ఉంటాడు అన్నది ఈ పెయింటింగ్ చూస్తే అలా అనిపిస్తుంది నాకు, అంత చాలా బాగుంది అని చెప్పి కృష్ణుడిని పిలుస్తుందంట. రా ఇక్కడ నీ పెయింటింగ్ వచ్చింది నీది అని అంటే, చూడు అని అంటే, ఏంది అద్దం ఎందుకు పెట్టావు నా ముందలమ్మా అని అడుగుతాడు. అద్దం ఏంటి నా ముందర, అద్దం ఎందుకు చూపిస్తున్నావు నాకు అని అంటే, అద్దం కాదు ఇది చిత్రసఖి వేసిన పెయింటింగ్ అంటే, అబ్బా చాలా బాగుంది, అయితే ఇది తీసుకెళ్ళనమ్మా నేను శ్రీరామునికి ఇస్తాను అని అంటే, సరే తీసుకెళ్ళు అని అంటే, యశోదామాత అడుగుతుందంట, ఏంటి నీకు నువ్వు ఇంత మంచిగా వేసావు కదా చిత్రము, మరి నీకు ఏమన్నా వరం కావాలో కోరుకో, ఏమన్నా కావాలంటే ఇస్తాను అని అంటే, ఏమొద్దు నాకేమొద్దు అంటే, లేదు ఏదో ఒక వరం కోరుకో నీకు ఇస్తాను నేను అని అంటే, ఇచ్చేసేయండి కృష్ణుడిని అంటున్నాను. కాలకృష్ణుడు ఉన్నాడు కదా ఇచ్చేసేయండి అని అంటే, యశోదమాత చాలా కోపం వస్తుందంట. ఎందుకు నా కృష్ణుని కోరుకుంటావా, నువ్వు కోరుకో అంటే వరం కోరుకో అంటే కృష్ణుని కోరుకుంటావా, నువ్వు కృష్ణుని తప్పితే వేరేది ఏదైనా అడుగు, నువ్వు జోగ్గు కూడా ఈ మాట అడగదు ఎప్పుడు కృష్ణుని, నేను అసలు కృష్ణుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేను అని యశోదమాత అంటున్నాడు. కృష్ణుడు అక్కడ ఉండి, అమ్మ నన్ను కూడా పంపించొద్దు, నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను అంటాడంట. అంటే నిన్ను కూడా పంపలే అని అంటే, మళ్ళీ కృష్ణుడు చెప్తాడంట, నువ్వు నన్ను అడిగావు కదా, ఏదైనా అడుగు, ఏదైనా కోరిక అంటే నన్నే అడిగావు కాబట్టి నేను ఎప్పుడు కూడా చిక్సోలికి వస్తాను, రోజు వచ్చి దర్శనం ఇచ్చిపోతాను అని చెప్పి చెప్తాడంట. ఆ విధంగా చెప్పంగానే సరే అని సంతోషంతో చిత్రసఖి కూడా పోతుందంట. ఇప్పుడు కూడా మనం ఇక్కడ చిక్సోలి గ్రామంకి వెళ్తే అక్కడ మంచిగా ఒక రూమ్ తయారు చేసి పెట్టింటారంట. రోజు కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, దర్శనం ఇక్కడ అందరికి ఇస్తాడని చెప్పి ఆ రూమ్ అంతా రెడీ చేసి పెట్టింటారంట. అక్కడ వెళ్తే అక్కడ ఆచార్యులంతా కూడా ఈ యొక్క కథనంతా చెప్తారంట. వచ్చి ఈ విధంగా కృష్ణుడు ఆమెకు మాట ఇచ్చాడు, ఇక్కడికి వస్తాడు, రోజు వచ్చి వెళ్ళిపోతాడు దర్శనం ఇచ్చి అని చెప్పి
చెప్తారనమాట. ఇది ఈ ఈ కథ ఇక్కడ జరిగిందనమాట. ఆ యొక్క చిత్రసఖి వేసిన పెయింటింగ్ తీసుకెళ్ళి ఇంకా శ్రీధామకి ఇస్తాడు. శ్రీధామ రోజు కూడా ఆ ఫోటోతోటి సంతోషంగా ఉంటాడు. ఇక్కడ మనం కూడా అనుకోవచ్చు, ఒక ఫోటో ఇస్తే మనం ఏ విధంగా సంతోషం, మనం కూడా భగవంతుడిని ఏ విధంగా చూడాలి, ఫోటో రూపంలో ఉన్నా భగవంతుడు ఉన్నాడు. అక్కడ మన భావన ఉండాలి. విగ్రహ రూపంలో అయినా భగవంతుడే ఉన్నాడు. మనకి ప్రత్యక్షంగా కనిపించే అంత దృష్టి మనకు లేదు, భగవంతుని చూసి ప్రత్యక్షంగా చూడలేం. కానీ విగ్రహ రూపమైన ఫోటో రూపంలో అయినా కూడా మనం భగవంతుడు అన్న భావన మన లోపల ఉంటే అక్కడ భగవంతుడిని మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు, భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సఖి ఎవరు? తుంగ విద్య ఏ కలర్లో ఉంటుంది అని అంటే ఈమె కుంకుమ రంగు శరీరాన్ని కలిగి ఉంటుందంట. ఈమె తండ్రి పేరు పుష్కర, మళ్ళీ తల్లి పేరు మేధాదేవి. ఈమె ఏ నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది అని అంటే వీణ పాడడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటుందంట. ఇక్కడ ఇవన్నీ కూడా రాధారానికి వీళ్ళకందరికీ కూడా వేరే వేరే కుండాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడము, ఆ విధమైన ఆ పనులన్నీ కూడా చేస్తుందంట. ఈమె శరీరం నుంచి ఎలాంటి వాసన వస్తుందంటే గంధం వాసన వస్తుందంట. ఇక్కడ చూస్తే గోపికల శరీరం నుంచి అయినా కానీ రాధారాణి శరీరం నుంచి కానీ ఎలాంటిది వస్తుంది అని అంటే మంచి మంచి సువాసనలు వస్తుంటాయి అన్నమాట. అన్ని రాధారాణి వెంట్రుకల నుంచి కూడా మంచి సువాసన రావడము, బట్టల నుంచి సువాసన రావడం, అలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా మంచి మంచి సువాసనలతోటి వస్తుంటాయంట. ఇప్పుడు మన శరీరంతో అలాంటి వాసనలు వస్తాయా? ఒకరోజు స్నానం చేయకుంటే మనకు ఇంకా ఎలాంటి వాసనలు వస్తాయి? మన పక్కన ఎవరు కూడా కూర్చోరు. కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆ సువాసనలు ఉంటాయంట. ఆ ప్రదేశంలో వాళ్ళ సువాసనలు ఆ విధంగా ఉంటాయంట. అయితే ఈమె ఒకరోజు నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిందనమాట. అన్ని కుండల నుంచి ఏ కుండలు వెరైటీ కుండలు ఉంటాయి కదా, ఆ కుండల నుంచి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తే నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటే కృష్ణుడు అక్కడికి వస్తాడంట. నీళ్ళన్నీ అక్కడ పెట్టేసి నీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటే, ఎందుకు నీళ్ళు నేను రాధారాణి కోసం తీసుకెళ్తున్నా అంటే, లేదు ట్యాక్స్ కట్టదు నాకు అంటే, ఏంది అన్నిటికీ నీవు ఎక్కువైపోయింది అనేది, ఎన్నిటికీ ట్యాక్స్ కట్టంటావు, ఇది నాదంటావు, ఏంది నీది ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అంటే, లేదు ఇది ట్యాక్స్ కట్టాలి. నీళ్ళకు కూడా ట్యాక్స్ అంటే, అవును నువ్వు ఈరోజు నీళ్ళకి ట్యాక్స్ అంటున్నావు, గాలి తీసుకుంటున్నావు కదా దానికి కూడా ట్యాక్స్ కట్టంటూ, నువ్వు జీవించి ఉన్నావు కదా దానికి కూడా ట్యాక్స్ కట్టావంటావు, నీతో భరించలేను అసలు అని అంటే, లేదు నువ్వు ట్యాక్స్ కడితేనే నేను ఇస్తా, లేకుంటే నీళ్ళు తీసుకొని ఇవ్వను అని అసలు నీళ్ళు తీసుకొని ఇవ్వడంట. పోయి ఇంకా రాధారానికి చెప్తుందనమాట ఈమె, తుంగ విద్య ఇలా చేసిండు చూడు, అసలు ఎలాంటి అల్లరి చేస్తున్నాడు, చాలా ఎక్కువైపోయినాయి, మీరు అస్సలు కలవద్దు, మాట్లాడొద్దు, మీకు చెప్తే అర్థం కాదు, అసలు కృష్ణుడు ఎలాంటి పనులు చేస్తున్నాడో అని అంటే, ఏమన్నాడు అంటే, నీళ్ళు కూడా తీసుకొని ఇస్తలేడు, నీళ్ళకి ట్యాక్స్ కట్టాలంటున్నాడు, అన్నీ నావే అంటున్నాడు, ఈ ప్రపంచంలో ఏ వస్తువు చూసినా నాదే అంటాడు అని అంటే, అవునా అలా అన్నాడా, సరేలే నేను మాట్లాడనులే అని చెప్తాడంట. సరేలే మాట్లాడానని చెప్తే ఇంకా తుంగ విద్యకు చాలా సంతోషం అయ్యి, ఇంకా నేను చెప్పింది విన్నది కదా రాధారాణి అని చెప్పి కిందికి దిగుతూ వస్తుంటే ఒక దూరం నుంచి మంచిగా ఒక పాట వినబడుతుందంట. అబ్బా ఎవరో చాలా మంచి పాట, వీళ్ళంతా అన్నింటిలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు పాడే దాంట్లో, కానీ అయినా కూడా ఏదో మంచి పాట వినబడుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సన్యాసి పాట పాడుతూ ఉంటుందంట. ఆడామె సన్యాసి వేషంలో ఉందన్నమాట. ఆ పాట పాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పాట పాడుతూ ఉంటే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, చాలా బాగా పాడుతున్నావు, అసలు నువ్వు ఎలాంటి యోగినివి, నువ్వు ఇక్కడ ఎప్పుడు చూడలేదు నిన్ను అని అంటే, లేదు నేను అప్పుడప్పుడు అక్కడక్కడ వెళ్తూ ఇక్కడికి వచ్చాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను అని అంటే, అబ్బా చాలా బాగా పాడుతున్నావు, నువ్వు ఇలాంటి నీకు అన్నీ సన్యాసులకు ఎన్నో సిద్ధులు అవన్నీ కూడా వస్తాయి కదా, నీకు అన్నీ వస్తాయా? మా రాధారాణి అప్పుడప్పుడు కొంచెము రాత్రుల్లో ఏడుస్తుంటుంది, కాబట్టి ఆమెకి ఎవరన్నా ఏమైనా చేశారో ఏమన్నా అయిందేమో, కాబట్టి ఎప్పుడు ఏడుస్తుంటుంది, నీకు అన్నీ తెలుస్తాయి కదా ఇలాంటి సన్యాసులకు వాళ్ళకు, నువ్వు ఒకసారి వచ్చి చూస్తావా, మరి ఆ విధంగానే నువ్వు చాలా మంచి పాట పాడతావు కాబట్టి నీకు మంచిగా రాధారాణి దగ్గర గిఫ్ట్లు ఇప్పిస్తాను నేను అంటే, ఏంది నేను ఎలా కనిపిస్తున్నా, మీ రాధారాణి గిఫ్ట్ తీసుకోవడానికి నాకు ఏమన్నా అవసరమా, నేను సన్యాసిని, నాకేం అవసరం అవన్నీ తీసుకోవడానికి, నేను రాను అంటే, లేదు నేను అలా అంటలేను, ఒకసారి దర్శనం చేసుకో, మా రాధారాణి కూడా నీ పాట వింటే చాలా సంతోషిస్తుంది అలా అంటున్నా అంటే, ఓకే అట్లా అయితే సరే, కానీ ఏదో నీ గిఫ్ట్ల కోసం నన్ను తీసుకుపోతా అంటే నాకేం అవసరం లేదంటే సరే అని చెప్పి ఆ సన్యాసిని తీసుకొని పోతుంటే కీర్తిద చూస్తుంది అనమాట. అడిగి ఎవరు ఈ సన్యాసి అని అంటే, ఇట్లా ఇక్కడ కింద ఉండింది బర్సానా కింద ఎక్కడో వనంలో ఆమె పాట విని నేను తీసుకొని వచ్చాను, చాలా బాగా పడుతుంది అని అంటే, అవునా నేను ఇది ఆడవాళ్ళు ఎప్పుడు సన్యాసులు లేనే లేరు, ఈ ఆడవాళ్ళ సన్యాసులు ఎప్పటి నుంచి అయ్యిండ్రు అని ఉంటుందంట కీర్తిద.
అని అంటే, లేదు లేదు నేను ఇక్కడ ఉన్నాను, వేరే దగ్గర ఉంటా, కానీ ఇప్పుడు ఇక్కడ వెళ్తుంటే ఈమె తీసుకొచ్చింది నన్ను అని అంటే, అవునా అని అంటే, నీకు మరి మా రాధారాణి కొంచెం ఎప్పుడెప్పుడు రాత్రిలో ఏడుస్తూ ఉంటుంది అని అంటే, ఏమని ఏడుస్తుంటుంది అంటే, ఓ శ్యామ, ఓ కృష్ణ అని ఏడుస్తుందంటే, అవునా, ఓ మురళి అంటుందంటే, ఆ మురళి కూడా అంటుంది అని అంటాను. అంటే ఆహా, అయితే ఆమెకు ఒకటి బాగా ఏదో పట్టింది ఆమెను, ఏదో ఎవరో ఏమో చేశారు ఆమెకు, దాన్ని విడిపియాలి అని అన్నట్టు. మరి అంటే దానికి ఏం చేయాలంటే, మీరు అందరు దూరంగా ఉండండి, రాధారాణిని నిలవండి, నేను రాధారాణిని పట్టుకొని డ్యాన్స్ చేస్తాను, అప్పుడు ఆ దయ్యం పోతుందని చెప్తాడు. అంటే అవునా అంటే రాధారాణికి పోయి చెప్తారనమాట, ఇట్లా ఒక యోగిని వచ్చింది, రా నువ్వు దర్శనం చేసుకో, ఇట్లా ఆమె డ్యాన్స్ చేస్తే, ఆమెతో డ్యాన్స్ చేస్తే నీకు ఏదైతే ఉందో ఇప్పుడు రాత్రి లేచి ఏడుస్తుంటావు కదా, అవన్నీ కూడా తక్కువైపోతాయి నీకు, రమ్మని చెప్తున్నారు అని అంటే, సరే అలానా అంటే బయటకు వచ్చి చూస్తుంది. అయినా నేను ఆమెను పట్టుకొని డ్యాన్స్ చేయడం ఏంది, నేను చేయను అని ఉంటుంది రాధారాణి. కీర్తిదా వచ్చి నన్ను పట్టుకొని డ్యాన్స్ చేయనంట. నన్ను పట్టుకొని డ్యాన్స్ అంటే, ఎవరిని పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఆ పో దయ్యం అది, వాళ్ళని పట్టుకొని డ్యాన్స్ చేయాలని చెప్తాడంట. చెప్తుంది ఆ యోగిని. సరే అని చెప్పి రాధారాణి వాళ్ళమ్మ అంటదంటే, ఏదో ఒక పట్టుకో, ఏమవుతుంది కాసేపు పట్టుకుంటే, ఆమె ఏమన్నా సన్యాసే కదా, ఆమె ఇదిగా మగవాళ్ళు కాదు కదా, ఆడమనే కదా, పట్టుకో కాసేపు, చెయ్యి, నీకున్న పిచ్చి అంతా పోతుంది అని చెప్తుందంట కీర్తిగా. రోజు రాత్రిలో లేచి ఏడవడం ఇవన్నీ చేయడం, ఇవన్నీ పిచ్చి ఉంది కదా, నీకు ఈ పిచ్చి పోతుంది, పట్టుకో కాసేపు అని అంటే, సరే అని చెప్పి ఇంకా అందరు చెప్పారు కాబట్టి అని చెప్పి రాధారాణి ఇంకా డ్యాన్స్ చేస్తుందండి. డ్యాన్స్ చేస్తుంటే ఇంకా అడుగుతుందంట, ఏంది సన్యాసులు కాటుక పెట్టుకోరు కదా, డ్యాన్స్ చేసుకుంటే అడుగుతుందన్నమాట. నువ్వు కాటుక ఎందుకు పెట్టుకున్నావు అంటే, లేదు నేను నాకు అన్ని హిమాలయాలు అక్కడంతా వెళ్తుంటాయి కదా, వెళ్తుంటే వేరే వాళ్ళు నాకు ఈ బాదంతో చేసిన కాటుకని నాకు ఇచ్చారు గిఫ్ట్గా, అప్పుడు నేను పెట్టుకున్న ఈ కాటుక అంతే అని చెప్తాడు. అవునా అని, ఇంత చిన్న వయసులో నువ్వు యోగిని అయినావు కదా, ఇంత వయసు చిన్నది నీది, ఇప్పుడే సన్యాసం తీసుకున్నావు, మళ్ళీ నీకు ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుందంటే రాధారాణి. నాకు ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తే రాదు, ఒక్కసారి భగవంతుని మీద ఆసక్తి వచ్చింది అని అంటే మళ్ళీ ఎవరికి కూడా అసలు అవకాశమే ఉండదు, ఈ భౌతిక ఆసక్తి ఇవన్నీ కూడా తగ్గిపోకుండా వస్తాయి, నాకు అసలే రాదు అని చెప్తాడు. అవునా అంటేదంట, అసలు మీ గురువు ఎవరు అని అంటే, నా గురువు ప్రేమ గురువు అని చెప్తాడంట. అవునా, మీ సాంప్రదాయం అంటే ప్రేమ సాంప్రదాయం అని చెప్తాడంట. అసలు మీ జీవిత లక్ష్యం ఏంది అని అంటే, నా జీవిత లక్ష్యం ఏంది, ఎప్పుడు నీ కళ్ళను చూసుకుంటూ ఉండాలి, రాధా రాధా అని అంటాడు. అని కింద పడిపోతాడు. అని అంటే కింద పడంగానే చూస్తే పక్కన చూస్తే మురళి ఉంటుందంట. చూసినావా, నేనే తీసుకొచ్చానని ఈ సఖి తుంగ విద్య, అయ్యో నేనే తీసుకొచ్చానే అని చెప్పి ఆమె మళ్ళీ కొడుతుందంటే కృష్ణుని అందరూ సకలందరూ కొట్టి ఇది చేస్తుంటే, ఆ విధంగా కృష్ణుడు ఎప్పుడు కూడా సేవ చేసే వాళ్ళ యొక్క సేవను గుర్తించి భగవంతుడు తానే రాధా రాధా అని పేరు చెప్పి రాధారాని కళ్ళు చూడగానే కింద పడిపోతాడంట. కింద పడిపోయి ఇంకా మళ్ళీ లేసి, ఎప్పుడు కూడా చైతన్య చరితామృతంలో కూడా మనం చూసే, ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే రాధా అన్న పేరు వింటేనే, రాధారాణి లీలలు గుర్తొస్తేనే కింద పడి పొర్లాడేవాడంట. అలాంటి తత్వం రాధారాణి తత్వం, అలాంటి సేవ భగవంతుని ఈ విధంగా తృప్తి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఉండేది రాధారాణి అనమాట. ఈ విధంగా ఈ స్టోరీ జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళు ఈ విధంగా అంత చిన్న చిన్న స్టోరీ జరుపుకుంటున్నాక ఒకరోజు రాధారాణి ఏమంటుందంటే కృష్ణునితోటి, ఎప్పుడు నేను అలుగుతా, నువ్వు నన్ను ఇది చేస్తావు, ఏ విధంగానైనా నన్ను మెప్పించి మళ్ళీ ఆనందపరుస్తావు, ఏం చేస్తావు, ఈసారి నువ్వు అలుగు అని అడుగుతుందంట. ఇది చాలా డేంజర్, అడగొద్దు అని చెప్తాడంట. నేను అలిగితే నేను ఏం చేయాలో నాకు తెలుసు, నేను అలిగితే మీ వల్ల కాదు, ఏమొద్దు అని చెప్తాడంట. అంటే లేదు లేదు ఎందుకు అంటే, నువ్వే అంత చతురుడిగా, మేమేమన్నా తక్కువనా అని అంటుందంట రాధారాణి. అంటే వద్దు, ఇలాంటి ఎప్పుడు పందాలు పెట్టుకోవద్దు, నువ్వు ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ఏ విధంగా నేను మెప్పిస్తా, ఏ విధంగా నేను ఆనందపరుస్తా, కానీ ఇలాంటివి ఎప్పుడు కోరుకోవద్దు చూడు అని అంటే, ఇంక అందరికీ కోపం వస్తుందంట అష్టాసకులకి. ఏంటి మనకు రాదా అని అనుకోండి, సరేలే మీకు ఇంకా మీ కర్మ, నేనేం చేయలేను, సరే నేను ఇప్పుడు అలుగుతా, ఇంకా మాట్లాడను, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి కృష్ణుడు అలిగి కూర్చుంటాడంట. కృష్ణుడు అలిగి కూర్చుంటే ఇంకా రాధారాణి ఏదో చేస్తుందంటే, అష్టసకులు ఏం చేసినా కృష్ణుడు అస్సలు కూడా ఇంత కూడా కరగడంట. వాళ్ళు చేసేది వాళ్ళకి నవ్వడు, చేయడు, సీరియస్గా ఉంటాడంట. ఇంకా రాధారానికి అవ్వదు, అష్టసకులకు అవ్వదు. ఇంకా ఏడ్చుకుంటూ రాధారాణి పోయి యమునా నది దగ్గర పోయి ఏడ్చుకుంటూ కూర్చుంటుందంటే, కుండక చెప్పిండు కృష్ణుడు, చెప్తే కూడా వినలేదు, నేను ఇది చేస్తాను, నువ్వు అలిగితే కూడా నేను అన్నీ ఇది చేస్తాను అని చెప్పి నేను ఇది చేశాను, నన్ను నేనే ఇది చేసుకున్నాను, ఇప్పుడు ఎలా, ఇంకా అయిపోయింది నా కథ ఇంతే అని చెప్పి ఏడుచుకుంటూ కూర్చుంటే యమునా నది వస్తుందంట. యమునా నది బయటకు వచ్చి ఏమైంది అని అంటే, ఇంకెవ్వరి వల్ల కావట్లేదు, అసలు నీ వల్ల ఏమవుతుంది,
నేను ఇలా ఊకుండక పందెం కాశాను, కృష్ణుడు వద్దంటుంటే కూడా వినలేదు, అసలు నీ వల్ల కాదన్నాడు అన్న కూడా వినలేదు, ఇంకోసారి ఇలాంటివి కాయకూడదు అన్నది నాకు అర్థమైంది ఇప్పుడు ఎలా అని చెప్పి అని అంటే, సరే సరే నేను ఇది చేస్తాను మీకు, నేను ఎలానైనా హెల్ప్ చేస్తాను అంటే, సరే సరే నువ్వు హెల్ప్ చేయి నాకు అని అంటే, ఇంకా నా యమునా నది ఏ విధంగా ఉంటుందంటే శ్యామచంద్ర కలర్ తోటే ఉంటుంది కాబట్టి మొత్తము శ్యామచంద్ర లాగా మొత్తం రెడీ అయ్యి వెళ్తుందంట కృష్ణుని దగ్గరికి. వెళ్ళంగానే కృష్ణుడు ఇలా చూస్తాడంట, తన రూపం తాను చూసుకునే వరకు ఆనందం అంటే కృష్ణుడికి. నవ్వి ఒక్కసారి నేను కౌగిలించుకుంటా, ఒక్కసారి నేను కౌగిలించుకుంటా అని అడుగుతాడంట యమునా నది. అంటే నువ్వు నాలాగానే ఉన్నావు కదా, సేమ్ నన్ను చూసినట్టే ఉంది, నేను కౌగిలించుకున్నా అంటే, లేదు లేదు నన్ను కౌగిలించుకోవద్దు అని అంటే, ఎందుకు అని అంటే, నువ్వు ఒక పందెం చేసావు కదా రాధాని దగ్గర, దాన్ని విత్డ్రా చేసుకో, ఇంకా ఆ పందెం నుంచి నేను ఒప్పుకో, ఇంకా నేను కూడా ఓడిపోయానని చెప్పి అప్పుడైతే నేను కౌగిలించుకుంటా అంటే, సరే ఏ పందెమైనా సరే నన్ను ముందు నన్ను కౌగిలించుకో అని అంటాడంట. అంటే ఇంక రాధారాని చెప్తుంది అనమాట, చూడు నువ్వు ఒప్పుకుంటున్నావు, అలా అయితేనే ఒప్పుకుంటా అని చెప్పి ఇంక అప్పుడు యమునా నదిని కౌగిలించుకొని ఇంక కృష్ణుడు అంటే కృష్ణుడు కూడా తెలియదనమాట తను అంత అందంగా ఉన్నా ఆ రకంగా ఉన్నానని. ఎవరు ఏం చేసినా కూడా ఆయన ఇది కాలేదు ఆయన పందెం నుంచి. కానీ తల రూపం తీసుకొని యమునా నది వస్తే అప్పుడు యమునా నదిని కౌగిలించుకొని నన్ను ఆనందపరిచినందుకు నేను ఈ యొక్క పందెం నుంచి తొలగించుకుంటానని చెప్పి ఆ విధంగా తొలగిపోతాడు అనమాట. మళ్ళీ ఇంకా యమునా నది ఈ రాధారాణి యమునా నది చేసిన దానికి రాధారాణి చాలా సంతోషపడి ఏం చెప్తుందంటే, యమునా నదికి నీ గుర్తుగా ఎప్పుడు నేను చేతిలో ఒక కమలం పట్టుకొని ఉంటాను, మళ్ళీ ఆ యొక్క స్టోరీ ఆ కమలం చూసినప్పుడల్లా అందరు నా భక్తులు నీ యొక్క స్టోరీ గుర్తు చేసుకోవాలి, నీ యొక్క కథను గుర్తు చేసుకోవాలి అని చెప్తారంట. మనం ఏ విధంగా అయితే తులసి మనం భక్తిలో ఏం చేసినా కూడా భగవంతునికి ఏం పెట్టినా కూడా తులసిని ఆఫర్ చేస్తాం కదా, గుజరాత్లో ఏ విధంగా ఉంటుందంట, యమునా నది నీళ్లను ఆఫర్ చేస్తూ ఉంటారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మనం తులసిని పెడితే వాళ్ళు యమునా నది నీళ్ళని పెట్టి భగవంతునికి ఆ విధంగా ఆఫర్ చేస్తూ ఉంటారంట. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని విగ్రహాల దగ్గర చూస్తుంటే రాధారాణి ఒక్కొక్క ఫోజ్లో ఉంటుంది, ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు. డాన్సింగ్ చేస్తుంటే ఎప్పుడు ఇంకా రాధారాణి దగ్గరే ఉంటాడంట కృష్ణుడు, ఆ ఫోజ్ ఉన్న దగ్గర ఉంటే రాధారాణి దగ్గరే ఉంటాడంట. ఇంకా ఒక దగ్గర పువ్వు పట్టుకోని, ఒక దగ్గర అభయస్తం ఇస్తూ, ఇక్కడ ఏంటంటే రాధారాణి యొక్క కృప వల్లనే మనమంతా భక్తి చేస్తున్నాం కాబట్టి రాధారాణి ఒక్కొక్కసారి మనకు అభయస్తము ఒక్కొక్కసారి ఆ విధంగా ఉండి మనం అందుకని ఎప్పుడు కూడా శ్యామచంద్రని ఎప్పుడు ఒక్కడే దర్శనం ఇస్తా అంటే మనం ఎప్పుడు నమ్మకూడదంట. రాధారాణి ఉందా లేదా చూసుకోవాలంట, రాధారాణి ఉంది అంటే అక్కడ ఉంటాడు, లేదు అంటే మన నుంచి ఎప్పుడో దూరం అయిపోతాడంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా రాధారాణితోనే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా ఇప్పుడు బ్రహ్మగౌడీయ సాంప్రదాయంలో కూడా మనం ఏ విధంగా ఉన్నామో రాధారాణితోనే వెళ్తున్నాం. మనం పైన కృష్ణ కృష్ణ అంటున్నాం, కానీ ఎందుకు అంటున్నాము, ఆ మాట కృష్ణ అంటే రాధారాణికి సంతోషం అవుతుందని చెప్పి ఇక్కడ మనం కృష్ణ అంటున్నాం. ఇక్కడ హరే అంటే రాధారాణి పేరు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కృష్ణుని సంతోషపరుస్తున్నాం. కాబట్టి ఇద్దరిని ఈ విధంగా సంతోషపరుచుకుంటూ ఉన్నాం. మనం లోపల చూస్తే ఎవరి సాంప్రదాయంలో ఉన్నామో, మనం బయటనేమో కృష్ణ కాన్షియస్ అని ఇస్కాన్ సంస్థ పేరు ఉంది, అంత ఉంది, కానీ మనము రాధా కాన్షియస్ సంస్థ అనమాట. మనం ఉన్నది రాధారాణితోనే మనం భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి రాధారాణి ద్వారానే మనం భగవంతుని దగ్గరికి వెళ్తాం. ఈ విధంగా ఇంకా రాధారాణి యమునా నదికి వరం ఇస్తుంది అనమాట, నేను ఎప్పుడు కూడా ఒక కమలాన్ని చేతిలో పట్టుకొని ఉంటాను. ఎప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎప్పుడైతే మనం ఈ అష్టసఖుల గురించి ఎప్పుడైతే వింటామో, ఒక్కొక్క సఖి గురించి విన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకున్నప్పుడు ఈమె ద్వారా ఈ స్టోరీ అయింది, ఈమె ద్వారా ఈ స్టోరీ అయింది, ఇలాంటివన్నీ తెలిసినప్పుడు మనకి ఇంకా ఆనందం ఎక్కువైపోతుంది. మనం ఊకే చూస్తే వీళ్ళందరూ అష్టసఖులు అవును అంటాం, చూస్తాం, నమస్కారం చేస్తాం, రాధాకృష్ణుడు ముఖ్యంగా అయింది, మనం రాధాకృష్ణుని చూస్తాము, ఆనందంగా దర్శనం చేసుకుంటాం, వస్తాం. కానీ ఈ అష్టసఖుల గురించి తెలుసుకొని వెళ్తే మనకు ఈ స్టోరీ ఇలా జరిగింది, ఇక్కడ మనం కమలం చూస్తే ఈ కమలం ఎందుకు పట్టుకున్నది, ఇంకా ఇంకొక బాక్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఇంకొక ఆ బాక్స్లో ఏముంటాయంటే భగవంతునికి లవంగాలు తీసుకొని వెళ్తుందంట ఒక అది అలా ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకు ఓహో ఇవన్నీ చూసి మనకి ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ గురించి అంతా కూడా గుర్తు చేసుకోవడము, మళ్ళీ మనకి ఇవన్నీ కూడా భక్తి ఎక్కువ చేసుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. ఇలాంటివన్నీ చదివినప్పుడు మనము ఇలాంటివన్నీ గుర్తు చేసుకొని ఇంకా అలాంటి భక్తి ఎలా చేయాలన్నది కూడా గుర్తొస్తుంది. నెక్స్ట్ సఖి ఎవరు ఉన్నారు అని అంటే, ఇక్కడ ఇందులేఖ సఖి యొక్క కలర్ ఏంటి అని అంటే, ఇక్కడ ఆమె చైతన్య వీళ్ళందరూ కూడా సఖులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏ రకంగా వస్తున్నారు అని అంటే, గౌర్లీల చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పాత్ర తీసుకొని వస్తారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈమె ఇందులేక ఏ పాత్ర తీసుకొని వచ్చిందంటే కృష్ణదాసు బ్రహ్మచారిగా వచ్చిందనమాట. ఈమె తండ్రి పేరు సాగర్,
తల్లి పేరు బేలాదేవి అంట. ఈమె ఎలాంటి కలర్ బట్టలు అని అంటే దానిమ్మ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బట్టలు వేసుకొని వస్తుందంట ఈమె. ఈమె ఈమె రాధారాణి కంటే 3 రోజులు చిన్నదనమాట. ఈ విధంగా ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు, రాధారాణికి సంతోషాన్ని కలిగించడానికి ఈమె ఎప్పుడు కూడా రాధారాణి కృష్ణుని మధ్యలో ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వాలి అన్న దాని ప్రకారమే ఈమెన్ని కూడా పనులు చేస్తూ ఉందంట. కానీ ఇక్కడ మనకు భౌతిక ప్రపంచంలో అదే చెప్తున్నారు అనమాట, ప్రేమ గురించి చెప్తున్నారు ఇక్కడ. నారదముని చెప్తారనమాట ప్రేమ అన్నది ఏ విధంగా ఉంది, రాధారాణి మధ్యలో గోపికల మధ్యలో ప్రేమ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు నారదముని, ఈ కొన్ని 5 లక్షణాలు ఉండాలంట. ఏ లక్షణాలు అంటే గుణరహితం లక్షణం ఉండాలంట ప్రేమ అన్నది. ఎవరి దగ్గర ఉందంటే ఈ రాధారాణి దగ్గర, గోపికల దగ్గర ఇలాంటి లక్షణాలు ఉందంట. కామరహితం ఉండాలంట, మళ్ళీ ప్రతిక్షణ వర్ధనం, మళ్ళీ అవిచ్ఛనం, సూక్ష్మతరం. అంటే ఇక్కడ గుణరహితం అంటే ఈ 3 గుణాలకు అతీతంగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు భగవంతుని ప్రేమిస్తున్నారు. మళ్ళీ కామరహితం అంటే ఏ కోరికలు లేకుండా, భగవంతుడు నన్ను ప్రేమించినా సరే ప్రేమించకపోయినా సరే అయినా సరే అన్కండిషనల్ లవ్ అనమాట వాళ్ళది. ఆ రకంగా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉంటుంది వాళ్ళకు ప్రేమ, రోజు రోజుకి భగవంతుని మీద ఎక్కువ అవుతుందంట వాళ్ళకు. ప్రతిక్షణ వర్ధనం అంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ భౌతిక ప్రపంచంలో ఆపోజిట్ ఉంటుంది ఏదైనా కానీ. మళ్ళీ అవిచ్ఛిన్నం అంటే సమాప్తం అన్నది ఉండదు ఎప్పుడు. ఇంకా ప్రేమ అన్నది మనం ఏదైనా పని చేస్తే ఏమైనా తిన్నా కూడా, మనం కాసేపు ఏదైనా తిన్నాం అనుకోండి, మనకి ఇష్టమైన తిండి తిన్నా కూడా ఎంతసేపు తింటాము, కాసేపు తింటాం. తిన్నాకనే మనకి ఏమనిపిస్తుంది, ఇది వద్దు అనిపిస్తుంది. భౌతిక ప్రపంచం అంతా కూడా ఇలానే ఉంటుంది. అది తిండి అయినా సరే, ప్రేమ అయినా సరే, మనుషులైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, ఏదైనా సరే మనకు వద్దు అనిపిస్తుంది. కానీ ఆ విధంగా ఉండదన్నమాట. అక్కడ ప్రేమ ఏ విధంగా ఉంటుంది, సమాప్తం అనేది ఉండదు అనమాట. సూక్ష్మతరం మళ్ళీ ఏ విధంగా అనుభవంలోకి ఉంటుంది, వాళ్ళ అనుభవంలోకి ఉంటుంది అనమాట. సూక్ష్మతరం అని అంటే వాళ్ళ అనుభవంలోకి దాన్ని తెలుసుకుంటుంటారు. కానీ మనం మన అనుభవంలో లేకపోవడం వల్లనే మనం ఈ రోజంతా కూడా ఈ విధంగా ఉన్నాం. ఇక్కడ మన అనుభవంలోకి రావట్లేదు ఆ యొక్క భగవంతుని యొక్క అనుభూతి మన అనుభవంలోకి రావట్లేదు. మనం ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఇంకా మన అనుభూతి ఏముంది, శరీరం అన్న భావననే ఉంది మన లోపల. నేను శరీరం అన్న భావనలో ఉండడం కాబట్టి ఇవన్నీ కూడా రావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా మన లోపల పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడైతే ఇందులేక రోజు ఒక రోజు మంచిగా తయారు చేస్తుంది అనమాట. రాధారాణిని మంచిగా తయారు చేసి భగవంతుని దగ్గర తీసుకెళ్తుంది. భగవంతుని దగ్గర తీసుకెళ్తే ఇంకా భగవంతుడు చాలా ఈ విధంగా చూసి రోజు సంతోషపడేవాడంట. ఆ సంతోషాన్ని చూసి రాధారాణి కళ్ళలో సంతోషం ఎక్కువయ్యేదంట. నేను భగవంతుని తృప్తిపరుస్తున్నాను కదండి. ఆ రాధారాణి సంతోషం చూసి ఇంకా భగవంతునికి ఇంకా ఆనందం వచ్చేదంట. ఈ విధంగా చూసి ఒకరోజు నేను ఎలా ఉన్నా చెప్పు అని అడుగుతుందంట రాధారాణి. అడిగితే అబ్బా చాలా బాగున్నావు అని అంటే ఇంకా చెప్పు అని అంటే ఇంకా కృష్ణునికి ఏం చెప్పాలని తెలియక చంద్రునిలాగా ఉన్నావు అసలు, నన్ను చంద్రునితో పోలుస్తావు నువ్వు అని అంటే ఏమైంది, చంద్రుడు అంటే మంచిదే కదా, అసలు చంద్రుడిని ఎంతమంది ఇష్టపడతారు, అసలు నిండు పుణ్యం అంటే అందరు ఇష్టపడతారు. ఎందుకు అని అంటే అసలు చంద్రుడు ఎవరి వల్ల కనిపిస్తున్నాడు, సూర్యుని ఛాయ వల్ల చంద్రుడు కనిపిస్తున్నాడు. అంటే నాకు అస్తిత్వమే లేదు, అంటే నాకు ఏది లేదు, నేను ఒక ఛాయ వల్ల కనిపిస్తున్నానా అని అడుగుతుందండి. అంటే అలా ఎందుకు అర్థం చేసుకుంటావు నువ్వు, ఇప్పుడు చంద్రుడు ఉండడం వల్లనే ఔషధాలు అన్నీ వస్తున్నాయి, అందరూ ఆరోగ్యంగా వస్తున్నాయి, అలా అదే అల్లి తీసుకోవచ్చు కదా అని అంటే లేదు చంద్రుడిలో మచ్చలు ఉన్నాయి, అంటే నా అందంలో మచ్చలు ఉన్నాయా, అంటే నేను మచ్చలు కనిపిస్తున్నానా నీకు అని అంటే లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు, అసలు చంద్రుడిని చూస్తే అందరూ రాత్రి అంతా పనిచేసి వచ్చి ఉంటారు, రాత్రి పగలంతా పనిచేసి వచ్చింటారు. రాత్రి చూడంగానే వాళ్ళకి ఆ వెన్నెలను చూసి వాళ్ళు ఎంత బాగుంది అని చెప్పి ఆ విధంగా ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటుంటారు. నువ్వు ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నావు అంటే లేదు రోజు రోజుకి క్షీణిస్తుంది చంద్రుడు ఏ విధంగా రోజు రోజుకి క్షీణిస్తుంటాడు, అంటే రోజు నా అందం అంతా కూడా క్షీణం అయిపోతుందా, ఆ విధంగా ఉంటుందా, అంటే నా ఈ విధంగా పొడుస్తావా అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇందులోకి వస్తుంది ఏమైంది రాధ ఎలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకు అని అంటే ఏం లేదు నేను చంద్రునితో పోల్చాను, అప్పటికే ఆమె కోపం వచ్చింది అని అంటే నువ్వు చంద్రావళి పేరు ఎందుకు తీస్తావు, చంద్రావళి గుర్తొస్తుంది ఆమెకు, చంద్ర అంటే చంద్రావళి పేరు గుర్తొస్తుంది, నువ్వు చంద్రావళితో చేసిన లీల గుర్తొస్తుంది ఆమెకు, ఎందుకన్నావు అంటే నాకేం తెలుసు నేను చంద్రునితో పోల్చిన, అంతేగాని చంద్రావళి అనలేదు అసలు నేను అని అంటే ఆమెకు చంద్రావళి గుర్తొచ్చింటుందిలే అని చెప్పి సరే నేను ఎలా సరే నేను రాధారాణిని తీసుకొని వస్తా, నువ్వు అంటే నీ వల్ల అవుతుందంటే నా వల్ల ఎందుకు కాదు, ప్రపంచంలో భగవంతుడు కూడా చేయలేని పని నేను చేస్తానంటుంది మేడం. అంటే నువ్వు భగవంతుడి పని చేయలేని కూడా నేను చేస్తాను అంటే భగవంతుడు తానే కదా, ఆయన భగవంతుడు కూడా విశ్వంలో భగవంతుడు ఏ పనైనా చేయలేడేమో కానీ నేను చేస్తా అని చెప్తుందంట. ఓహో నీకు అంత నైపుణ్యత ఉందంటే అవును అంత నైపుణ్యత ఉంది, నేను తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇంకా రాధను వెతుక్కుంటూ వెళ్తుందంట. వెళ్తుంటే
అక్కడ రాధారాణిని చూస్తే రాధ ఏడ్చి 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 కృష్ణుడిలాగా మారిపోయిందంట. అయ్యో నేను ఏం చేయాలి ఇప్పుడు, రాధారాణి కృష్ణుడిలాగా మారిపోయింది, ఇంకా ఏం చేయాలని చెప్పి కృష్ణుని తీసుకొని వస్తుందంట. తీసుకొచ్చి చూడు ఇంకొక కృష్ణుడు, ఏది నేను రాధాని తీసుకురమ్మంటే కృష్ణుని తీసుకొచ్చావు అని అంటే, కావాలంటే ఇప్పుడు చంద్రావళిని పిలుద్దాము, ఎవరు కృష్ణనో ఎవరు రాధనో తెలుస్తుందంటే, మళ్ళీ చంద్రావళి పేరు ఎందుకు తెచ్చావు అని చెప్పి కృష్ణుడు అంటాడు. నాకు చంద్రావళి అంటేనే కోపం, అసలు నాకు రాధారాణి అంటేనే ఇష్టము, అసలు చంద్రావళిని చూస్తే నాకు కోపం వస్తుంది, నాకు ఆ పేరు ఎప్పుడు నా ముందర అనొద్దు నువ్వు అని అంటే, ఇంకా రాధారాణి అమ్మో నేనంటే ఇష్టం చంద్రావళి అంటే ఇష్టం లేదని చెప్పి రాధారాణి మారిపోతుందంట. అప్పుడు ఆయన రూపంగా మారిపోతుందంట. మారిపోతే అసలు గుర్తుపట్టలేను, ఎవరు రాధనో ఎవరు కృష్ణనో గుర్తుపట్టలేదు, అసలు ఎలా తయారైపోయింది చూడు రాధ ఏడ్చుకుంటే అని చెప్పి ఇంకా ఇద్దరు నవ్వుకొని, సరే సరే ఇప్పుడు మనం అంతా అష్టసకులంతా అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు కృష్ణునిగా మారిపో, ఇద్దరిలో ఎవరు కృష్ణుడు ఎవరు రాధ అన్నది వాళ్ళు తెలుసుకుంటారో చూద్దాము అని చెప్పి ఆ ఇద్దరు అక్కడికి వెళ్తే ఎవరికి అర్థం కాదంట. అందరూ కూడా ఎవరు కృష్ణ చెప్పండి ఎవరు రాధ అని అంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, అలా కాదు మనం రాధ పేరు తీసుకుంటే ఆటోమేటిక్గా కృష్ణుడు ఆనందం కనిపిస్తుంది, అప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎవరు కృష్ణుడు ఎవరు రాధ అని చెప్పి, మనమంతా రాధారాని పేరు తీసుకుందామని చెప్పి అందరు కూడా రాధా రాధా అనగానే కృష్ణుడు అప్పుడే పక్క చూసాడంటే రాధా రాధా అనగానే ఇంకా అప్పుడు కూడా అందరు సఖిలు అందరూ ఆ విధంగా ఆడుకుంటూ అందరూ ఆ విధంగా ఆ స్టోరీ ఇది అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఏం పెద్ద తత్వం ఏం చెప్పలేదు, మామూలుగా చిన్న చిన్న స్టోరీస్ అన్నీ. హరే